మెల్లమెల్లగా లిక్కర్ కేసు దర్యాప్తు పక్వానికి వస్తోంది కదా, ఆల్మోస్ట్ పక్వానికి వచ్చేసింది. ఇక రేపో మాపో ఆ పండు నేల మీద పడి పగలడమే ఆలస్యం. కాకపోతే అందరూ అనుకుంటున్నారు మిథున్ రెడ్డి అరెస్టుతో ఇక మాఫియా డాన్ ఎవరైతే ఉన్నారో ఈ మొత్తం స్కామ్ వెనుక డాన్ అరెస్ట్ ఇక పక్కా, లేకపోతే ఇంకా అదే నెక్స్ట్ అనుకుంటున్నారు. కానీ మిథున్ రెడ్డికి డాన్కి మధ్యలో ఇంకొక తలకాయ కూడా లేకపోలేదు అనే చర్చ కూడా ఉంది. ఆ తలకాయ ఎవరో ఊహించవచ్చు, అందరూ ఊహించవచ్చు. తర్వాత మనం మాట్లాడుకుంటున్నట్టుగా రోజు ఈ మొత్తం ఈ మద్యం స్కామ్లో అంతిమ లబ్ధిదారు అని కాస్త సంస్కారవంతంగా చెప్పిన, లేకపోతే బిగ్ బాస్ మాఫియా డాన్ అని మాస్గా చెప్పిన, ఆ మాఫియా డాన్ ఎవరో అందరికీ తెలుసు, ఆ అంతిమ లబ్ధిదారు ఎవరో అందరికీ తెలుసు. అది నిన్నటి వరకు అనుకున్నాం ఎవరు 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 అని. అది కాస్త నిన్న ఎవరని అనుకున్నాం, మనకు తెలిసినా అనుకున్నాం, ఎందుకంటే అఫీషియల్గా అనకూడదు కాబట్టి. అది ఇప్పుడు అఫీషియల్ అయిపోయింది. కేసును దర్యాప్తు చేస్తున్న స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం ఓపెన్ చేసేసింది. ఈ మొత్తం మద్యం స్కామ్లో అంతిమ లబ్ధిదారు జగన్మోహన్ రెడ్డి, మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని తేల్చేసింది. కాబట్టి ఇక దాచుకోవడాలు, దాపరికాలు, మాటలు మాట్లాడుకోవడాలు ఇటువంటి ఏం లేవు. ఇంకా డైరెక్టే లిక్కర్ స్కామ్లో ఫైనల్ లబ్ధిదారు మాఫియా డాన్, లిక్కర్ గ్యాంగ్స్టర్, లేకపోతే ఇంకా ముఠా నాయకుడు ఏం చెప్పుకున్నా అది జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే. ఇప్పటి వరకు ఆయన అరెస్ట్ అయిన వాళ్ళు ఎంతమంది ఉన్నారో వాళ్ళందరూ ఇచ్చిన సమాచారాన్ని క్రోడీకరించి 300 పైచిలకు పేజీలతో వేసిన ఛార్జ్ షీట్ చదువుతుంటే కళ్ళు బైర్లు గమ్మే వాస్తవాలు బయటపడుతున్నాయి. వీళ్ళు అసలు ఈ ఆపరేషన్ ఎలా చేశారు, ఎక్కడెక్కడి నుంచి ఎక్కడెక్కడికి మద్యం సరఫరా చేశారు, ఈ మద్యం వ్యాపారాన్ని ఎలా డిజైన్ చేశారు అనేది చూస్తూ ఉంటే మామూలుగా లేదు. వీళ్ళు కాలాంతకులు. ఒక రకంగా చెప్పాలి అంటే ఎలాంటి కాలాంతకులు అంటే జగన్మోహన్ రెడ్డి ఇంతకుముందున్న షెల్ కంపెనీలు ఏవైతే ఉన్నాయో పాత కేసుల్లో 43,000 కోట్ల రూపాయలు అక్రమాస్తులు కూడబెట్టిన కేసులో అదంతా కుంభకోణం, అక్రమాస్తులు అదంతా ఎలా చేశాడని ఆశ్చర్యపోయారు. ఈ దేశానికి క్విడ్ ప్రోకో అనే పదాన్ని పరిచయం చేసిన ఘనా పార్టీ మనందరం గర్వించదగ్గ ద గ్రేట్ జగన్మోహన్ రెడ్డి. క్విడ్ ప్రోకో అనే పదాన్ని పరిచయం చేసిన వ్యక్తి. అంటే ఆర్థిక శాస్త్రాలని అవపోసన పట్టిన వాళ్ళకు మాత్రమే తెలిసిన క్విడ్ ప్రోకో హర్షద్ మెహతా లాంటి స్కాములు చేసిన ఈ దేశంలో వాళ్ళకు కూడా చాలా మందికి తెలియదు. ఈ దేశ జనాభాకు ఆ పదమే తెలియదు. తెలుగు ప్రజలైతే జుజూబీ అసలేమీ తెలియదు. అలాంటి వాళ్ళకి క్విడ్ ప్రోకో అనే పదాన్ని పరిచయం చేసిన వాడు నేను గర్వంగా చెప్తున్నా ద గ్రేట్ జగన్మోహన్ రెడ్డి. ఆ జగన్మోహన్ రెడ్డి నేను ప్రజల కోసం, ప్రజల సంక్షేమం కోసం, రాష్ట్రం కోసం, సంతోషం కోసం, ఆనందం కోసం ప్రభుత్వమే మద్యం వ్యాపారం చేసేలా, ప్రైవేటు వ్యాపారుల ఆట కట్టించేలా, నాణ్యమైన మద్యం ఇచ్చేలా, దశల వారీగా మద్య నియంత్రణ చేసేలా చేస్తానని చెప్పి ప్రభుత్వమే మద్యం వ్యాపారం చేస్తానని ఎన్నికల్లో ప్రజలకు చెప్పి ఓట్లు దండుకొని ముఖ్యమంత్రి అయ్యి ఇది మొదలెట్టాడు. ప్రభుత్వమే మద్యం షాపులు నిర్వహిస్తుంది. అంతవరకు బాగుంది. కానీ ఆయన చెప్పింది ప్రభుత్వమే మద్యం షాపులు నిర్వహిస్తుంది అని చెప్పాడు. కానీ ఆయన చేసింది మాత్రం ప్రభుత్వమే మద్యం వ్యాపారం చేసింది. అయితే ప్రభుత్వమే మద్యం వ్యాపారం చేసినా ప్రభుత్వం చేసిన ఆ వ్యాపారం అధికారికం కాదు. ప్రభుత్వం చేసిన ఆ మద్యం వ్యాపారం ద్వారా వచ్చిన రెవెన్యూ లేదా ఆదాయం ఈ రెండూ కూడా బడ్జెట్లోకి రాలేదు. ప్రజలకు చెందాల్సిన, ప్రజలకన్నా ప్రభుత్వానికి వస్తే అది ప్రజలదే కదా,
ప్రజలకు చెందాల్సిన లిక్కర్ ఎక్సైజ్ ఆదాయం, ఎక్సైజ్ అందాం పోని, ప్రజల కోసం ప్రజల సంక్షేమ పథకాల కోసం రావాల్సిన ఎక్సైజ్ ఆదాయం మనోడి ముడుపుల రూపంలో మనోడు కొట్టేశాడు. ఇప్పటి వరకు సిట్ తేల్చిన దీని ప్రకారం ఈ గ్యాంగ్ అంతా కలిసి వేల కోట్ల రూపాయలు మెక్కేశారు. ప్రభుత్వానికి నేరుగా రావాల్సిన 35,000 కోట్ల రూపాయల ఆదాయం రాలేదు, అది ఇంకా నిగ్గుదేలాల్సి ఉంది. 3,500 కోట్ల రూపాయలను డిస్టిలరీలకు ఆర్డర్లు ఇస్తున్నామనే పేరుతో వాళ్ళ దగ్గర 20% అంటే 20%, అంటే ఒక కేసుకి ఒక లిక్కర్ మద్యం కేసు ఉంటే బాటిల్స్ కేసు, ఆ కేసు ధరలో 20% నువ్వు పెంచుకో, నీ ఇష్టమైనంత పెంచుకో, మాకు సంబంధం లేదు, మాకు 20% రావాలి. అంటే ఆ కేసు విలువ 100 రూపాయలు అయితే 20 రూపాయలు డైరెక్ట్గా వీళ్ళకి ఇచ్చేయాలి. అది ప్రభుత్వానికి, ప్రజలకు, లేకపోతే అకౌంట్స్కి, గవర్నమెంట్ అకౌంట్స్లోకి వెళ్ళదు, నేరుగా వీళ్ళకి ఇచ్చేయాలి. అది 3,500 కోట్ల రూపాయలు. ఈ 3,500 కోట్ల రూపాయలేమో నేరుగా కొట్టేసి 35,000 కోట్ల రూపాయలు ప్రభుత్వానికి ఎక్సైజ్ ద్వారా రావాల్సిన ఆదాయం రాకుండా చేసి, ఆ ఎక్సైజ్ లిక్కర్ కార్పొరేషన్ ఒకదాన్ని ఏర్పాటు చేసి ఆ కార్పొరేషన్ ద్వారా వచ్చిన ఆదాయాన్ని 25 ఏళ్లకు తాకట్టు పెట్టి దాని మీద 25,000 కోట్ల రూపాయల అప్పు తీసుకొచ్చి, వా ఎంత సూపర్ బ్రెయిన్ అది. నాకు తెలిసి ఇప్పుడు వస్తున్న గ్రోకు, చాట్ జీపీటీ, జెమినీ ఐ లేదా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇవేమీ పనికిరావు. జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా భలే, చాలా గ్రేట్. అప్పుడేమో క్విడ్ ప్రోకో, ఇప్పుడేమో గవర్నమెంట్ లిక్కర్ బిజినెస్, అట్లా అప్గ్రేడ్ అయ్యి ఈ రకమైన ఎంత పెద్ద స్కెచ్ అది. అంటే మనం ఒక లిక్కర్ వచ్చింది కాబట్టి ఇప్పుడు లిక్కర్ గురించి మనం ఇంకా వచ్చే 4-5 ఉన్నాయిలే సిరీస్లో, క్యూలో ఉన్నాయి, కానీ దీని గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఇది స్కెచ్. అసలు ఈ కుట్ర ఎక్కడ జరిగింది అంటే, ఫస్ట్ ప్రభుత్వమే మద్యం వ్యాపారం చేస్తునే అనే దగ్గరే ఈ కుట్ర స్టార్ట్ అయింది. ఇక ఆ తర్వాత దశల వారీగా ఒక దుష్ట చతుష్టయాన్ని తయారు చేసుకున్నారు. ఎవరా దుష్ట చతుష్టయము? విజయసాయి రెడ్డి, ఆయన మిథున్ రెడ్డి, రాజ్ కసిరెడ్డి, తర్వాత భారతీ సిమెంట్స్లో పనిచేసే బాలాజీ గోవిందప్ప. ఈ నలుగురు దుష్ట చతుష్టయం. వీళ్ళు ఈ లిక్కర్ బిజినెస్ని ఎలాగా మనకు అనుకూలంగా మార్చుకోవాలి, మనకంటే పాపం వాళ్ళ కోసం కాదు, జగన్మోహన్ రెడ్డి కోసం, జగన్కి 1,000 కోట్ల రూపాయలు తీసుకొచ్చేలాగా ఎలా చేయాలి, దాంట్లో పీనట్స్ ఏదో ఇట్లా ఇసిరితే ఏరుకునేదాకా వీళ్ళు నలుగురు ఉంటారన్నమాట అనే ఒక మొత్తం పాలసీని తయారు చేసిన గనులు వీళ్ళు. తద్వారా వచ్చిన కోట్లాది రూపాయల్ని తాడేపల్లి ప్యాలెస్కి చేర్చి, లేకపోతే విదేశాలకు చేర్చి, జగన్ ఎక్కడికి చేర్చమంటే అక్కడికి చేర్చి ఈ మొత్తం దందా నడిపారు. ఇక ఇప్పుడు నెక్స్ట్ జరగాల్సింది ఏంటి? డైరెక్ట్ జగన్మోహన్ రెడ్డేనా సిట్ అందులో పేర్కొన్నట్టు? మరి అప్పటి మంత్రి, ఎక్సైజ్ శాఖ మంత్రి అధికారికంగా ఆయన పాత్ర ఉందా లేదా? ఒక దళితుడిని మంత్రిని చేస్తున్నాను, డిప్యూటీ సీఎంని చేస్తున్నానని చెప్పిన జగన్మోహన్ రెడ్డి ఆ డిప్యూటీ సీఎంని డమ్మింగ్ చేసి ఇదంతా నడిపించాడా? నడిపిస్తే ఎవరి ద్వారా నడిపించాడు? కనబడుతోంది క్లియర్గా మిథున్ రెడ్డి ద్వారా నడిపించాడని. మరి సకల శాఖలు చూసిన ఆయన పెద్ద ఆయన ఉన్నాడు కదా, మరి ఆయన హస్తం లేదా ఇందులో అనేది కూడా ఒక చర్చ. తర్వాత ఆ డిప్యూటీ సీఎం నారాయణ స్వామి గారికి తెలిసి జరిగిందా, తెలియక జరిగిందా? ప్రోటోకాల్స్ ప్రకారం కానీ, అడ్మినిస్ట్రేటివ్ రూల్స్ ప్రకారం, ప్రొసీజరల్ దీని ప్రకారం కానీ ఏ ఫైల్ అయినా, ఏ పాలసీ అయినా కన్సర్న్ మినిస్టర్ సంతకం లేకుండా జరగడానికి వీలే లేదు. మరి ఇప్పుడు వీళ్ళు మార్చిన మద్యం పాలసీ మీద కన్సర్న్ మినిస్టర్ యొక్క అప్రూవల్ ఉందా లేదా? నోట్ ఫైల్ మీద కానీ, జీవో మీద అంటే ఉండదనుకోండి, పాలసీకి సంబంధించిన డాక్యుమెంట్స్ మీద, ఫైల్స్ మీద ఉందా లేదా? మరి ఉంటే ఇప్పుడు ఆయన కూడా ఇరుక్కుంటాడు కదా. తెలిసి చేసిన ఇగ్నోరెన్స్ అనేది
తప్పించుకోలేని ఇది అవుతుంది. నాకు తెలియకుండా జరిగింది అంటే కుదరదు. కానీ అసలు ఆయన సంతకం ఉందా లేకపోతే ఆ సంతకం కూడా ఫోర్జ్డా, పెట్టారా లేదా? సో ఇలాంటి చాలా సంశయాలు ఉన్నాయి. తర్వాత అరెస్టు జగన్మోహన్ రెడ్డి దాకా వెళుతుందనే బలమైన ఆధారాలు సిట్ అక్కడ ప్రొడ్యూస్ చేస్తోంది. కాబట్టి అది ఎప్పుడు జరిగే అవకాశం ఉంది. అన్నిటికంటే ఇంపార్టెంట్, ఈ దోచేసి దాచేసుకున్న సొమ్ముని కక్కించే మార్గం ఉందా? ఎలా కక్కిస్తారు? కక్కిస్తే ఏ చట్టాలు ఉన్నాయి దానికి? యనమల రామకృష్ణుడు గారు అంటారు ఈ దోచేసి దాచేసుకున్న సొమ్ముని కక్కించాలి అని. కక్కించడానికి అవసరమైతే రెవెన్యూ రికవరీ చట్టాన్ని అమలు చేయాలి అన్నారు. ఒకవేళ అలాంటి చట్టం ఫోర్సులు లేకపోతే దానికి కోరలు సరిపోకపోతే కొత్త చట్టాన్ని తయారు చేయాలని కూడా ఆర్థిక మంత్రిగా స్పీకర్గా చేసిన సుదీర్ఘమైన అనుభవంతో ఆయన చెప్పిన మాటలు అవి. ఇది సాధ్యమేనా? ఎక్కడెక్కడో వేరే దేశాల్లో దాచిపెట్టిన ఆ సొమ్ముని ప్రభుత్వం రికవరీ చేయగలదా? ఎంతమంది దగ్గర నుంచి చేయగలదు? సినిమాల్లో పెట్టిన సొమ్ముని రికవరీ చేస్తారా? లేకపోతే ఇంకెక్కడైనా పెట్టిన సొమ్ముని రికవరీ చేయగలరా? చేయడం సాధ్యమేనా? తర్వాత ఈ సొమ్ముని ఎక్కడెక్కడ వీళ్ళు దాచారంటే అది ఇవాళ ఈవినింగ్ బయటకు వచ్చింది. 3,500 కోట్ల రూపాయల ఈ స్కామ్ డబ్బుని 2 డెన్స్ని తయారు చేసుకున్నారు వీళ్ళు. ఆ 2 డెన్స్, ఒకటి హైదరాబాద్, 2 తాడేపల్లి. హైదరాబాద్లోనే మేజర్గా వీళ్ళ డెన్స్ ఏర్పాటు చేసుకున్నారు. హైదరాబాద్లో 6 చోట్ల ఈ 3,500 కోట్ల రూపాయలని దాచిపెట్టారు. నిర్మితి ల్యాండ్ మార్క్ అపార్ట్మెంట్స్, ప్లాట్ నెంబర్ 302, బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 12, ఒకటో డెన్. రెండో డెన్ శ్రీనివాసం అపార్ట్మెంట్, ఫ్లాట్ నెంబర్ C3, ఫిలిం నగర్ నెంబర్ 2 ఇది. నెంబర్ 3 ఉమాహిల్ క్రెస్ట్ అపార్ట్మెంట్, ఫ్లాట్ నెంబర్ 402, జూబ్లీ హిల్స్. నంబర్ 4 పడాల్స్ హౌస్, డోర్ నంబర్ 3-3-111/98, నలందా నగర్, హైదర్గూడ. నంబర్ 5 ఎన్సిసి అర్బన్ 1 అపార్ట్మెంట్, ప్లాట్ నంబర్ 1603, 8th బ్లాక్, నార్సింగి. నంబర్ 6 O2 స్క్వేర్ అపార్ట్మెంట్స్, ప్లాట్ నంబర్ 103-601, నానక్రామ్గూడ. ఇవి హైదరాబాద్లో వీళ్ళు ఏర్పాటు చేసిన మనీ డెన్లు. అదేదో లీడర్ సినిమాలో చూపించినట్టు అపార్ట్మెంట్లోకి వెళ్ళి తలుపు తీయగానే అంతా డబ్బే ఉంటుంది, మొత్తం అట్లా పేర్చుంటుంది. నిన్న మన కుబేర సినిమాలో కూడా ఉంటుంది, కనపడుద్ది. సో అలా పెట్టారన్నమాట. హైదరాబాద్లో 6 అపార్ట్మెంట్స్, 7 అపార్ట్మెంట్స్లో 6 డెన్స్లో 7 అపార్ట్మెంట్స్. ఇక ఆంధ్రప్రదేశ్లో ఒకటి ల్యాండ్ మార్క్ అపార్ట్మెంటు, ప్లాట్ నెంబర్ 312, నవోదయ కాలనీ, తాడేపల్లి మున్సిపాలిటీ, గుంటూరు. ఇది అప్పుడప్పుడు అర్జెంట్లో ఎమర్జెన్సీలో ఏమైనా చేతి ఖర్చులకు అవసరమైతే అలా వెళ్ళి ఇలా తెచ్చుకోవడానికి దగ్గరలో పెట్టుకున్నట్టున్నారు. సో ఇవి కాకుండా లావు శ్రీకృష్ణదేవరాయలు తెలుగుదేశం పార్టీ ఎంపీ పార్లమెంట్లో చెప్పిన విధంగా సుమారు 4,000 కోట్ల రూపాయలు ఆల్రెడీ విదేశాలకి తీసుకెళ్ళిపోయారు ఎప్పుడు అని ఆయన చెప్పాడు. ఆయనకు తెలిసింది 4,000, మరి అంతేనో తెలియదు, కానీ ఆల్రెడీ వెళ్ళిపోయిందని చెప్తున్నాడు. ఇంకా ఎంత మొత్తం వెళ్ళింది అనేది కూడా నిగ్గు తేల్చగలుగుతారా? యనమల రామకృష్ణుడు గారు అంటున్నట్టుగా ఇది రికవరీ చేయడం సాధ్యమేనా? అండ్ ఫైనల్లీ మిథున్ రెడ్డి కానీ వీళ్ళందరి దీంతో పాటు జగన్మోహన్ రెడ్డి రాజకీయ భవిష్యత్తు ఎలా ఉండబోతోంది, ఈ కీలకమైన అంశాలని జగన్మోహన్ రెడ్డి గారు సృష్టించిన ఈ లిక్కర్ స్కామ్ మీద మనం చర్చను చూస్తున్నాం. ఈ చర్చలో మనతో తెలుగుదేశం పార్టీ జాతీయ అధికార ప్రతినిధి, స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ పట్టాభిరామ్ గారు ఉన్నారు. అలాగే సిపిఎం సీనియర్ నాయకులు, మాజీ శాసనసభ్యులు ఎంఏ గఫూర్ గారు ఉన్నారు. అండ్ భారతీయ జనతా పార్టీ అధికార ప్రతినిధి వినుషారెడ్డి గారు ఉన్నారు. అండ్ సీనియర్ హైకోర్టు అడ్వకేట్ ఒలేటి లక్ష్మీనారాయణ గారు కూడా మనతో చర్చలో ఉన్నారు. ముందుగా లక్ష్మణ్ గారు నమస్తే అండి. నమస్కారం అండి. లక్ష్మణ్ గారు, సరే కోర్టులో ప్రొసీడింగ్స్ రకరకాలుగా ఉంటాయి, కానీ ఛార్జ్షీట్ని బట్టి ఎట్ ఏ గ్లాన్స్ అంటే క్రిస్పీగా స్పైసీగా ప్లీజ్ నోట్ మై వర్డ్స్, క్రిస్పీగా స్పైసీగా ఏమైనా చెప్పగలరా? సో లిక్కర్ సిండికేట్
మనం ఇందాక ఈ లిక్కర్ సిండికేట్ అనే పదం ఛార్జ్షీట్ లోనే ఒక లీగల్ వర్డ్ గా పొందుపరచడం జరిగింది. లిక్కర్ సిండికేట్ సంబంధించి గతంలో 2019 ముందుకు జరిగినటువంటి డేటా మొత్తం తీసుకొచ్చి ఈ డేటా అంతా గవర్నమెంట్ కి ఎందుకు లబ్ధి చేకూరాలి, స్టేట్ ఎక్స్చెకర్కి ఎట్లా కలిగి మన పర్సనల్ గా ఎందుకు పెక్నూర్ చేయకూడదనే ఉద్దేశంతో ఒక కుట్రపూరితంగా జరిగినటువంటి బిగినైనటువంటి ఒక కుట్ర. దానిలో భాగంగా ఈ పాలసీ చేంజ్ చేసే విధంలో 16/8/2019 జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాలను జగన్మోహన్ రెడ్డి గారి లీడర్షిప్ కింద తయారు చేసినటువంటి 357 తోటి ఈ కుట్రంతా కూడా బిగినైనటువంటి విధానం. దీని పరంగా వాళ్ళు ఏదైతే యాక్షన్ ప్లాన్ ఏదైతే మోడల్స్ ఆపరెండి చేయడం జరిగిందో దానికి సంబంధించి ఇప్పటి వరకు మనం చర్చించుకున్న విధానం ఏదైతే బ్రాండ్స్ గురించి కానీ తర్వాత పాలసీ చేంజ్ చేసే విధానంలో మాన్యువల్ గా కానీ లేబుల్స్ మార్చడం కానీ చీప్ లిక్కర్ వాడటం కానీ ఇవన్నీ కూడా మనం ఇప్పుడు దాకా చర్చించుకున్నాం, అన్ని కూడా అయిపోయినాయి. అయితే ఇక్కడ ప్రధానంగా ఏంటంటే ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ ది కాన్స్పిరసీ, ఒకరొకరి కోక్యూర్కి సంబంధించి వాళ్ళకి సంబంధించినటువంటి రిలేషన్స్ ఏ విధంగా ఉన్నాయి అనేది ఒక గూగుల్ టేక్ ద్వారా తర్వాత ఫోన్స్ ఉపయోగించి ఆర్టిస్ట్ నుంచి ఫోన్ చేసి చేసుకోవడం ఏదైతే జరిగిందో అదొక ఎవిడెన్స్ వాల్యూగా తీసేది ఛార్జ్షీట్ లో పొందుపరిచి ఎక్కడా కూడా ఎస్కేప్ లేని పరిస్థితిలో దీనికి సంబంధించి ఎక్కడి నుంచి కుట్రబడి ఎక్కడి దాకా బిగిన్ అయింది, ఎక్కడి దాకా ఎండ్ అయింది, ఎంత అమౌంట్ ట్రాన్స్ఫర్ అయింది, ఎంత అమౌంట్ క్యాష్ బ్యాక్స్ వచ్చినాయి, కిక్ బ్యాక్స్, కమిషన్స్ ఇవన్నీ ఎక్కడి వరకు చేరినాయి అనే సందర్భాలు ఏదైతే ఉండే ఒక పారా వైజ్ గా చాలా నీట్ గా కూడా మెన్షన్ చేయడం జరిగింది ఛార్జ్షీట్ లో. కాబట్టి ఇవన్నీ మనం పరిశీలించిన తర్వాత వాళ్ళు ఎక్కడ కూడా ఈ సెక్షన్ ఆఫ్ లా ఏదైతే గ్రావిటీ ఆఫ్ సెక్షన్ ఆఫ్ లా ఎక్కడైతే పెట్టారో దాని నుంచి ఎస్కేప్ అయ్యేటువంటి పరిస్థితి లేదు. అయితే నేను ఇంకోటి ఏం చెప్తాను అంటే ఈ ఇతర ఫారిన్ కంట్రీలో ఇన్వెస్ట్ చేసినటువంటి అమౌంట్ ఏదైతే ఉందో దానికి సంబంధించి అక్కడ కూడా ఎవరైతే అక్కడ కూడా ట్యాక్స్ ఎగ్గొట్టి అక్కడ కూడా ఇక్కడ నుంచి కూడా డబ్బు చేసిన అక్కడ కూడా ప్రాసిక్యూట్ చేసేటువంటి పరిస్థితి కూడా ఉన్నది. దాని ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ కింద కానీ ఎక్సైజ్ యాక్ట్ కింద కానీ అట్లాగే ఎవరైతే నాసి రకం వాడు చనిపోయారో ఆ క్రిమినల్ కేసు సంబంధించి అవి కూడా ఇవన్నీ కూడా లీడ్ చేసి మనీ లాండరింగ్ కేసులు కానీ ఇవన్నీ కూడా లీడ్ చేసే పరిస్థితి కూడా దీంట్లో ఒక సమగ్రమైనటువంటి రిపోర్టు అందుబాటులోకి మనం రావటం కోర్టులో వాళ్ళు పొందుపరచడం అనేది మనం స్పష్టంగా చూసాలని పరిస్థితి. అయితే ఇష్యూ ఏంటంటే ఈ డబ్బులు ఈ రోజు జరిగినటువంటి 8 డీల్ అని చెప్తున్నటువంటి 6 హైదరాబాద్ 1 తాడేపల్లి జరిగిన ఇష్యూ ఏంటంటే నా పరంగా నేను చెప్పేదంటే ఒక ఈ 1 year పట్టింది ఈ మొత్తం ఏదైతే ఎందుకంటే లిక్కర్ అమౌంట్ కదా, లిక్కర్ అమౌంట్ కూడా మొత్తం ఎక్కిందేమో 1 year తర్వాత ఇవి కూడా బయటకు వచ్చినాయి అనిపిస్తా ఉంది ఈ దీంతో పాటు చూస్తే. కాబట్టి దీని ద్వారా ఇప్పుడు బయటపడితే ఇప్పుడు వరకు చేసిన ఛార్జ్షీట్ లో ఇప్పుడు పొందుపరిచినటువంటి ఎలిగేషన్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని స్ట్రెంథన్ చేయటానికి ఫర్దర్ గా ఈ కేసు బాగా ఉపయోగపడుతుంది. ఎవరైతే డాన్ ఉన్నారో అతన్ని కూడా ఎలక్షన్ స్పష్టంగా దీంట్లో ఒక ప్రత్యేక దాని విషయంలోకి మళ్ళీ వద్దాం మనం. చెప్తాను సార్, ఎలక్షన్ 2024 సంబంధించి ఎలక్షన్ లో కూడా ఖర్చు పెట్టారు. ఇప్పుడు దాకా మనం దొరికిన అమౌంట్ ఎట్ట కలెక్ట్ చేయాలి, ఎట్ట రికవరీ చేయాలి అంటున్నారు కదా. ఎవరైతే ఎలక్షన్ ఫండ్స్ కింద కూడా ఎలక్షన్ లో కూడా ఖర్చు పెట్టి ఈ చెవిరెడ్డి భాస్కర్ ద్వారా కూడా చేసినటువంటి విధానం ఏదైతే ఉందో దాంట్లో కూడా స్పష్టంగా దీంట్లో కూడా పొందుపరిచారు కనుక దీంట్లో ఎవరెవరు కూడా ముద్దాయిలు కాబోతున్నారు, ఎవరైతే ఎలక్షన్ కోసం డబ్బులు తీసుకున్నారో వాళ్ళు కూడా దీంట్లో ఇబ్బంది పడే పరిస్థితి ఉంటుంది. అలా లెక్కేస్తే ఏదైనా ఒక పరిశ్రమ పెడితే ఆన్సిలరీ ఇండస్ట్రీస్ ఎలాగైతే వస్తాయో దాని చుట్టూ పుట్టుకొస్తాయో చిన్న చిన్న పరిశ్రమలు, ఒక పెద్ద పరిశ్రమ ఒక స్టీల్ ఫ్యాక్టరీ పెడితే దాని చుట్టూ చిన్న చిన్నవి వస్తాయి కదా. ఇప్పుడు అనంతపురంలో కియా మోటార్స్ పెడితే దాని చుట్టూ చిన్న చిన్నవి వచ్చినాయి, అట్లా వస్తాయి. అట్లా ఈ లిక్కర్ స్కామ్ని బేస్ చేసుకుని సినిమా వాళ్ళు లేకపోతే బంగారం కొట్లోళ్ళు వస్త్ర దుకాణాల వాళ్ళు ఇట్లాంటి వాళ్ళు చాలా మంది అవన్నీ వస్తాయి. అది మాట్లాడదాం లక్ష్మణ్ గారు. కమిషన్ ఆఫ్ ఇండియా నేనేం చెప్తానంటే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి ఒక రిప్రజెంటేషన్ ఇస్తే ఈయన పార్టీని రద్దు చేస్తే పరిస్థితి ఎలక్షన్ లో ఫర్దర్ గా కూడా పాల్గొనే పరిస్థితి లేకుండా అదే కదా పిల్లి మెడలో ఎవరు గంట కట్టాలనే దగ్గరే ఇక్కడ మనకు సమస్య వస్తా ఉంది. అది మాట్లాడదాం. ఒక్క నిమిషం. పటాబ్ గారు గుడ్ ఈవినింగ్. పటాబ్ గారు, సిట్ వాళ్ళు మొన్న వేసిన ఛార్జ్ షీట్ తో ఈ లిక్కర్ స్కామ్ అనే విషయంలో ఎలా జరిగింది, ఎవరెవరు పాత్రదారులు అనేది పూర్తిగా ఎస్టాబ్లిష్ అయినట్టేనా, ఇంకా ఏమన్నా 1, 2 యాడ్ అవ్వాల్సినవి ఉన్నాయనుకుంటున్నారా?
వికే గారు, మీకు ప్యానెల్లో ఉన్నటువంటి పెద్దలు గఫూర్ అన్నకి, లక్ష్మీనారాయణ గారికి, వినూతారెడ్డి గారికి, ఏబిఎన్ ప్రేక్షకులందరికీ నమస్కారం. నమస్తే అండి. సిట్ ఛార్జ్ షీట్ ఏదైతే ఉందో దాదాపు 300 పేజీలకి పైబడినటువంటి ఛార్జ్ షీటు. దానిలో అనేక కీలక అంశాలు ప్రస్తావించడం జరిగింది. చాలా డీటెయిల్డ్గా ఈ కేసులో ఉన్నటువంటి అక్యూజ్డ్ వారందరి యొక్క పాత్ర, వారికి సంబంధించినటువంటి ఎవిడెన్సెస్ ఏ రకంగా గ్యాదర్ చేశారు అన్నీ కూడా చాలా క్లియర్గా ఎస్టాబ్లిష్ చేయటం, అదేవిధంగా వీరిని వెనకుండి నడిపించినటువంటి బిగ్ బాస్ గారి గురించి కానీ ఇవన్నీ కూడా చూస్తే దాదాపుగా ఒక క్లారిటీ వచ్చేసిందనే మనం అనుకోవాలి. మీ ఓపెనింగ్ రిమార్క్స్లో చెప్పినట్టు చాలా అన్ని విషయాలు కూడా చాలా తేటతెల్లంగా స్పష్టంగా అర్థమవుతూ ఉన్నాయి. ఇంకా కూడా కొంత సప్లిమెంటరీ ఛార్జ్ షీట్స్ కూడా ఇంకేదో ఫైల్ చేస్తారని తెలుస్తూ ఉంది. ఫర్ మోర్ ఇంకా మరిన్ని విషయాలు ఇంకా కూడా బయటకు వచ్చే అవకాశం ఉంది. అదే మెయిన్ ఇది ప్రిలిమినరీ ఛార్జ్ షీటు, ఆ తర్వాత ఇంకా మెయిన్ ఛార్జ్ షీటు, సప్లిమెంటరీ అన్నీ కూడా ఉంటాయి. సో అదే దాదాపుగా మీరు అన్నట్టు ఏంటంటే ఒక క్లారిటీ అయితే వచ్చేస్తూ ఉంది. ముఖ్యంగా మీరు చూసినట్లయితే వికే గారు, మిథున్ రెడ్డి గారి అరెస్టు జరిగిన దగ్గర నుంచి మన ఖైదీ నంబర్ 4196 రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఖైదీ నంబర్ 4196 గారి అరెస్టు జరిగిన దగ్గర నుంచి తెగ అసలు ఆయన ఏదో పెద్ద స్వతంత్ర పోరాటం చేసి జైలుకి వెళ్తున్నట్టు పెద్ద పెద్ద ర్యాలీలు, అసలు హడావడి, అరుపులు, కేకలు. ఆయన ఏదో చాలా అసలు ఏ పాపం తెలియనటువంటి వ్యక్తి, పాపం అన్నం పుణ్యమైనటువంటి ఒక వ్యక్తిని తీసుకెళ్ళి అరెస్ట్ చేసినట్టు బిల్డప్లు. కానీ ఒక్కసారి ఫ్యాక్ట్స్లోకి వెళ్తే వికే గారు, పూర్తిగా బిగ్ బాస్ డైరెక్షన్లో ఈ వ్యవహారం మొత్తం కూడా నడిపింది మిథున్ రెడ్డి, A4 మిథున్ రెడ్డి. పాలసీ చేంజ్ అయిన దగ్గర నుంచి కొత్త ఎక్సైజ్ పాలసీ ఏదైతే వీళ్ళు అధికారంలోకి వచ్చిన ఇమ్మీడియట్గానే, అంటే ఇంకా చేయటానికి వేరే పని ఏం లేదన్నట్టు 16/8/2019 అంటే జూన్లో అధికారంలోకి వస్తే ఆగస్టు కల్లా ఫస్ట్ పని వీళ్ళు ఏం చేశారంటే ఎక్సైజ్ పాలసీ మార్చేశారు. ఇంకా పాపం జగన్మోహన్ రెడ్డి గారికి చేయటానికి వేరే ఏ మంచి పని దొరకలా. ముందుగా ఎక్సైజ్ పాలసీ మీద పడ్డాడు. అరే బాబు తీయండ్రా బాబు అర్జెంటుగా, చాలా చాలా పీకాల దానిలో చాలా మింగాలని చెప్పి చేసిన తర్వాత వాసుదేవ్ రెడ్డిని తీసుకొచ్చి పెట్టారు. ఏది సెప్టెంబర్ 16 ఇంకో నెలకి వాసుదేవ్ రెడ్డి వచ్చాడు ఎండీగా. కానీ ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే వికే గారు, వాసుదేవ్ రెడ్డి గారిని ఎండీ ఆఫ్ బెవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్గా పెట్టడమే కాకుండా కమిషనర్ ఆఫ్ సిడిబి అంటే కమిషనర్ ఆఫ్ డిస్టిలరీస్ అండ్ బ్రెవరీస్ అనే ఒక అడిషనల్ పోస్ట్ కూడా ఇచ్చారు మిథున్ రెడ్డి గారు. వేరు ఉంటే అంటే రెండు ఒకటే అయితే గొడవ ఉండదు. ఎస్ యు ఆర్ రైట్. చక్కగా అరే బాబు ఇది కూడా నీకు ఇస్తున్నాము, మనకు కావాల్సిన డిస్టిలరీలు అన్నీ వస్తాయి రేపు, వాళ్ళన్నిటికీ లైసెన్సులు ఇవ్వటం, పర్మిషన్లు ఇవ్వటం, మనకి మన మాట అన్నాడు లైసెన్సులు క్యాన్సిల్ చేయటం, ఆ పని కూడా నువ్వే చేసా అని చెప్పి మిథున్ రెడ్డి గారి డైరెక్షన్లో పాపం వాసుదేవ్ రెడ్డి గారిని కమిషనర్ ఆఫ్ డిస్టిలరీస్ అండ్ బ్రెవరీస్ కింద కూడా జీవో నంబర్ 2439 ఇచ్చి అపాయింట్ చేశారు. తర్వాత ఏం చేశారు మన మిథున్ రెడ్డి గారు, నెక్స్ట్ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో అసిస్టెంట్ కమిషనర్గా పనిచేస్తున్నటువంటి సత్యప్రసాద్ అనే వ్యక్తిని తెర మీదకి తీసుకొచ్చాడు. ఈయన తెర మీదకి తీసుకొచ్చి ఆయనకి ఏం ఆశ చూపించాడు, అరే బాబు నీకు చాలా కీలకమైన బాధ్యత అప్పచెప్తున్నాను, నువ్వు నేను చెప్పినట్టల్లా చేస్తే 2023 కల్లా నువ్వు ఐఏఎస్ అయిపోతావు, నీకు కన్ఫర్డ్ ఐఏఎస్ గ్యారంటీ, నువ్వు నా మాటిను, నువ్వు చెప్పిన పని చేయి, నీ పేరు పక్కన 3 అక్షరాలు పెట్టే బాధ్యత నాదని చెప్పి సత్యప్రసాద్ ఒక గ్రూప్ 1 ఆఫీసర్కి గ్యాలం వేసి అతన్ని లాగారు. లాగి ఏం చేశారు, అప్పటి వరకు కంప్యూటర్ జనరేటెడ్ ఆర్డర్ ఫర్ సప్లై, ఆటోమేటిక్గా కంప్యూటర్ సాఫ్ట్వేర్ ద్వారా ఇండియన్కి వెళ్తూ ఉండే విధానానికి పులి స్టాప్ పెట్టి ఈ సత్యప్రసాద్ని తీసుకొచ్చి మాన్యువల్ సిస్టంలోకి తీసుకొచ్చారు. మాన్యువల్ సిస్టంలోకి తీసుకొచ్చి వాళ్ళకి కావాల్సినటువంటి కంపెనీలకి ఎంతెంత కమిషన్ ఎవడెవడి దగ్గర లాగాలి ఇవన్నీ కూడా మిథున్ రెడ్డి, విజయసాయి రెడ్డి ఇంట్లో ఒకసారి, ఆ తర్వాత రాజ్ రెడ్డి చిరంజీవి బ్లడ్ బ్యాంక్ దగ్గర ఉన్నటువంటి అతని ఆఫీసులో 2-3 సార్లు ఇట్లా కలిసి మొత్తం ఈ సత్యప్రసాద్ని తీసుకొచ్చింది మిథున్ రెడ్డి. వాసుదేవ్ రెడ్డికి ఆ కమిషనర్ డిస్టిలరీస్ బ్రూవరేజెస్ బిగ్ బాస్కి చెప్పి ఇప్పించింది మిథున్ రెడ్డి.
మొత్తం సెటప్ చేసింది మిథున్ రెడ్డి, ఇవన్నీ కూడా చేసి ఇవాళ అబ్బాయి అసలు నాకు ఏం తెలియదండి, అసలు నాకేం పాపం తెలియదంటే ఎట్లా సార్? అదే నేనేమంటానంటే సారీ టు ఇంటరప్ట్ యూ, నేనేమంటానంటే ఇప్పటి వరకు మనం ఈ స్కామ్ పుట్టిన దగ్గర నుంచి మనం చేసిన పలు దఫాల చర్చల్లో బిగ్ బాస్ ఎవరు, లేకపోతే ఎక్కడ అంటే డైరెక్ట్గా పేరు చెప్పలేని పరిస్థితిలో ఉన్నాం కదా. ఇప్పుడు సిట్టు వేసిన ఈ ఛార్జ్ షీట్తో అంతిమ లబ్ధిదారు జగన్మోహన్ రెడ్డి అనేది ఎస్టాబ్లిష్ అయింది. సో మనం డైరెక్ట్ గానే ఆయన పేరు వాడుతున్నాం ఇప్పుడు. దాంట్లో ఏం తప్పలేదులే, సిట్టు చెప్పిన అయితే ఆయన కాకుండా ఇంకెవరైనా ఉన్నారా మధ్యలో? మిథున్ రెడ్డికి జగన్మోహన్ రెడ్డికి మధ్యలో ఇంకేమన్నా పవర్ హ్యాండ్స్ కానీ, అంటే మిడిల్ పవర్స్ ఉంటారు కదా, వాళ్ళు ఎవరైనా ఉన్నారా? స్ట్రైట్గా ప్లీజ్. ఇప్పుడు వీళ్ళిద్దరికి మధ్యలో ఆ స్థాయిలో వ్యవహారం నడిపించగలిగినటువంటి వ్యక్తులు నా అంచనా ప్రకారం ఏంటంటే ఈ జార్జ్ రెడ్డి కుమారులు అనిల్ రెడ్డి, సునీల్ రెడ్డి కానీ, లేదంటే మన గోవిందప్ప బాలాజీ గారి బాసు ఇప్పుడు భారతీ సిమెంట్స్ వ్యవహారాలన్నీ చూసేటటువంటి భారతీరెడ్డి గారు కానీ, ఇటువంటి వ్యక్తులు ఏది జగన్మోహన్ రెడ్డి గారి సొంత కుటుంబ సభ్యులు తప్పితే ఇంకా మిథున్ రెడ్డికి జగన్మోహన్ రెడ్డి గారికి మధ్యలో ఇంకెవరు కూడా ఉండే ఛాన్సే లేదు. అంటే ఈ లిక్కర్ వ్యాపారం యొక్క రుచి చూపించింది అనిల్ రెడ్డి, సునీల్ రెడ్డి. అన్న ఆఫ్రికాలో ఎంపీకుడు బీకుతున్నాం మేము, లిక్కర్ బిజినెస్ పెట్టి అసలు భలే దోచుకుంటున్నాము, అసలు ఇది మంచి దందా అన్న ఇక్కడ పెట్టని ఐడియా ఇచ్చింది అనిల్ రెడ్డి, సునీల్ రెడ్డి, జార్జ్ రెడ్డి కుమారులు. కాబట్టి ఉంటే వాళ్ళు ఉండాలి, లేదంటే ఫైనాన్షియల్ వ్యవహారాలన్నీ చూసి ఈ కంపెనీలన్నీ నడిపేటటువంటి భారతిరెడ్డి గారు అని ఉండాలి. ఎందుకంటే గోవిందప్ప బాలాజీ సీన్లోకి వచ్చాడంటే భారతిరెడ్డి గారికి తెలియకుండా ఏం రాడు. కాబట్టి ఇటువంటి ఫ్యామిలీ మెంబర్స్ తప్పితే ఇంక వేరు ఉండే అవకాశం లేదు. ఆ వివరాలు కూడా వస్తాయి. ఏంటంటే మందు తాగితే ఏముంటదిరా కిక్కు, డబ్బు నొక్కితే రా అసలైన కిక్కు అని నిరూపించారు కదా వీళ్ళు. దీని మీద ఇంకొంచెం గఫూర్ గారు నమస్తే. నమస్తే అండి. నమస్తే. ఎన్నో అనుమానాలు, ఎన్నో ప్రశ్నలు కదా, ఎన్నో మొత్తం మీద వీటన్నిటి మధ్య దీన్ని ఒక పక్వానికి తీసుకొచ్చింది సిట్ దర్యాప్తు. సిట్ వరకు తన పని తాను చాలా పకడ్బందీగానే చేసుకొచ్చింది ఇవన్నీ ఎస్టాబ్లిష్ చేయడంలో. సో ఈ ఛార్జ్షీట్ వేసిన తర్వాత, దాన్ని చూసిన తర్వాత ఇక ఆ డేట్లు, ఏ డేట్ నాడు ఏం జరిగింది ఇవన్నీ మనం చదివాంలే, కానీ దాన్ని చూసిన తర్వాత మీకు ఏమనిపించింది? వెంకటకృష్ణ గారు, మీకు మిగతా పెద్దలకు నమస్కారం అండి. ఇప్పుడు ఇది ప్రిలిమినరీ ఛార్జ్ షీట్ అండి. అవును. ఎందుకంటే కొన్ని పత్రికల్లో వస్తుంది ధనంజయ రెడ్డి పేరు లేదు, లేకపోతే కృష్ణమోహన్ రెడ్డి పేరు లేదు, రంగప్ప పేరు లేదని ఇట్లా వస్తుంది. ప్రతి చోట ప్రతి ముద్దాయి లేదా ప్రతి అందులో ఇన్వాల్వ్ అయినటువంటి పేర్లన్నీ ప్రతి చోట చెప్పాల్సిన పని లేదు. జనరల్ జరిగినటువంటి ప్రాసెస్ ఏ రకంగా జరిగింది, దీంట్లో ఎవరు సూత్రధారి అనేటువంటిది అది మిథున్ రెడ్డి మీద ప్రధానంగా కనపడుతుంది. తర్వాత ఛార్జ్ షీట్ కూడా తప్పనిసరిగా వేయాలండి. ఎందుకంటే ఛార్జ్ షీట్ వేయకపోతే రాజకేశ్ రెడ్డికి డిఫాల్ట్ బెయిల్ వస్తుంది. 90 days లో ఛార్జ్ షీట్ ఫైల్ చేయాలి. అవును, మనం 4 రోజుల క్రితమే మన డిబేట్ లో మనం అనుకున్నాం కదా 19వ తారీఖు వేస్తారని అనుకున్నదే వేశారు. వేసిన దాంట్లో ప్రధానంగా ఏమంటే ఈ జరిగినటువంటి తీరు ఇది ఎస్టాబ్లిష్ అయింది. ఇంకా అంటే ఫర్దర్ ఛార్జ్ షీట్స్ కూడా ఉంటాయి. ఎందుకంటే ఇప్పుడు మిథున్ రెడ్డి ఏమైనా చెబుతాడా, లేకపోతే రజిత్ భార్గవ్ ఏం చెప్తాడు, లేకపోతే విజయసాయి రెడ్డి గారిని మళ్ళా రమ్మని నోటీస్ ఇచ్చారు, మరి ఆయన ఏదో ఆరోగ్యము అది ఇదని చెప్పి వాయిదా తీసుకున్నాడు, ఆయన ఏం చెప్తాడు, ఈ మధ్య మళ్ళీ ఏదో సంబంధాలు పెరుగుతున్నాయనేసి వింటున్నాము. ఏమైనప్పటికీ సిట్టు కొంత మంచి కృషి చేసిందని చెప్పాలండి. తను మన విజయవాడ కమిషనరు రాజశేఖర్ బాబు ఇంతకుముందు మా రాయలసీమలో కూడా పనిచేశారు. ఈజ్ ఏ నైస్ ఆఫీసర్. ఆ రకంగా ఒక మంచి కృషి జరిగింది. అయితే వెంకటకృష్ణ గారు, మీరు చెప్తున్నటువంటి యాంగిల్ నేను చాలా సందర్భాల్లో చెప్పిన యాంగిల్ మిస్ అవుతుంది దీంట్లో. ఇప్పుడు
ప్రధానంగా ఏమిటి అంటే 3,200 కోట్ల చుట్టూతా ఇప్పుడు ఈ చార్జ్ షీట్ కానీ ఈ మొత్తం ఇది తిరుగుతూ ఉంది. అవును. ఈ 3,200 కోట్లకు ఆధారం ఏమిటి అంటే ఆర్డర్స్ ఇచ్చి ఎవరైతే డిస్టిలరీస్ వాళ్ళు సప్లై చేస్తున్నారో ఆర్డర్స్ లో 20% కమిషన్ తీసుకొని వాళ్ళు చేర్చినటువంటి డబ్బు ఇది. ఇదంతా కూడా డిస్టిలరీస్ నుంచి వసూలు చేసే బాత శ్రీధర్ రెడ్డి తీసుకున్నాడు. ఆ తర్వాత ఎప్పటికెప్పుడు ఆర్డర్స్ ఇచ్చేది అది ధనుంజయ రెడ్డి అండ్ కృష్ణమోహన్ రెడ్డి వాళ్ళ పాత్ర ఉంది అనేది గతంలో చెప్పింది. ఇప్పుడు ఏంటంటే కొత్తగా యాడ్ అయింది మిథున్ రెడ్డి కూడా యాక్టివ్ పాత్ర దీంట్లో మొత్తంలో అనేసి. ఎవరి పాత్ర ఉన్నప్పటికీ పాలసీ చేంజ్ చేయడంలో వీళ్ళెవరు చేయలేరు కదా. మిథున్ రెడ్డి రాష్ట్ర పాలసీని ఆయన ఎట్లా ఇన్ఫ్లుయెన్స్ చేస్తాడు? క్యాబినెట్ చేయాలి, ముఖ్యమంత్రి వీళ్ళే చేయాలి, అంతే. ముఖ్యమంత్రి చేయాలి. నారాయణ స్వామి కూడా చేయలేడు ఆయన ఎక్సైజ్ మినిస్టర్ గా ఉన్నప్పటికీ. ఎందుకంటే ఏదైనా పాలసీ డెసిషన్ తీసుకోవాలంటే ఐదర్ ది చీఫ్ మినిస్టర్ ఆర్ ది క్యాబినెట్, అంతే. ఆ రకంగా. ఎందుకంటే గతంలో మనం చూసామండి, ఇప్పుడు బాలినేని శ్రీనివాసరెడ్డికి అదాని ఫైల్ విషయంలో అడిగినప్పుడు అదాని డబ్బులు ఇచ్చింది అది ఇది ఇవన్నీ వచ్చినప్పుడు ఆయన అన్నాడు ఫైల్ నా దగ్గర రానేలేదని. అంటే ఎవరు? బాలినేని శ్రీనివాసరెడ్డి, ఎలక్ట్రిసిటీ మినిస్టర్. అట్లా ఇక ఆయన దగ్గరికే ఆయన సామాజిక తరగతి, బలమైన సామాజిక తరగతి, ముఖ్యమంత్రితో పోల్చుకుంటే ఆయన బంధువు అంత స్థాయి ఉండేటువంటి వాని దగ్గరికే ఫైల్ పోకపోతే పాపం ఆ నారాయణ స్వామి దగ్గరికి ఫైల్ ఏం పోతుంది? కాబట్టి ఆ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అయినటువంటి తోగ చూసుకొని సంతోషపడ్డం తప్ప వాళ్ళకి ఇందులో పెద్ద రోల్ ఉంటుంది నేనేం అనుకోను. అయినా వాళ్ళని తప్పనిసరిగా ఆయన పిలవాల్సిందే. ఎందుకంటే ఎక్సైజ్ మినిస్టర్ కాబట్టి ఎస్ ఆర్ నో పాలసీ మార్పులో నీ పాత్ర ఏమిటి, నీ ప్రమేయం ఏమిటి అడగాల. అడగకపోతే తప్పవుతుంది. కాబట్టి అడగాల, సమాధానం తీసుకోవాలా, దాన్ని ఎస్టాబ్లిష్ చేయాలి. అందుకోసం ఇది అల్టిమేట్ గా పాలసీ చేంజ్ చేసి 1,000 కోట్ల రూపాయల కమిషన్లు వ్యవహారము ఇది అంతిమంగా ప్రధాన లబ్ధిదారుడు ఎవరో చెప్తూనే ఉందండి. అక్కడెవరు పోక తప్పదు, కేసు పోకపోతే కేసు పోతుంది. అవును. ఏ కారణం వల్ల కానీ ప్రధాన సూత్రధారుల దగ్గరికి లేదా ముఖ్యమంత్రి ముసుగులో గుట్టులాటేందుకు పాత ముఖ్యమంత్రి గారి దగ్గరికి కనుక ఈ కేసు పోకపోతే కేసు వీగిపోతుంది. అందుకోసం అనివార్యము, తప్పనిసరిగా ఆయన సమాధానం చెప్పాలా. ఆయన వీగిపోవటం కాదు, కేసుకి అసలు అర్థమే లేదు. అంతే కదా. అందుకోసం తప్పదు, ఇష్టమున్నా లేకపోయినా అక్కడి వరకు పోక తప్పదు. ఒకవేళ అక్కడి వరకు పోకుండా కనుక ఎవరైనా ఆపితే ఇది ఉద్దేశపూర్వకంగా మొత్తం డైల్యూట్ చేయడానికి అనేటువంటిది అర్థమవుతుంది. అది రాబోయే కాలం చూడాలా. ముఖ్యమంత్రి గారు నిన్న గట్టిగా చెప్పారు, లేదు చిక్కాడు వదలము అని. సరే అది వదలము, అది రాజకీయ భాష వేరే సంగతి. ఎవరైనా కానీ సార్ ఒక తప్పు చేసినప్పుడు చట్టము ఒకరికొక రకము, ఇంకోరికి ఇంకో రకం ఉండదండి. చట్టం తన పని చేసుకుని పోతుంది అనేది అంటాం కదా. కాబట్టి తప్పనిసరిగా తప్పు చేసిన వాళ్ళు ఎవరైనా కావచ్చు, మనం ఇష్టపడవచ్చు, ఇష్టపడకపోవచ్చు, మనం కోరుకుంటామా కోరుకోమా అనే దాంతో నిమిత్తం లేదండి. తప్పు చేసిన వాడు తప్పనిసరిగా బోను ఎక్కక తప్పదు, ఊచలు లెక్క పెట్టక తప్పదు. ఎందుకంటే ఎవరి డబ్బు సార్ ఇది? అవును, ప్రజల డబ్బే. ఒక్కసారి నాకు అవకాశం ఏంటి, ఒక్కసారి నాకు అవకాశం ఏంటి, మా నాయన్ను మరిపిస్తా అంటే బహుశా మరి ఆయనకేమో తెలుసా, మరిపించారు కదండి, వాళ్ళ నాయన్ని మరిపించారుగా. అదే ఆ రకంగా ఏంటంటే ప్రజలు గొప్ప అవకాశం ఇచ్చారండి. చిన్న వయసులో, అంత చిన్న వయసులో ముఖ్యమంత్రులు కాలే, ఈయనకే అవకాశం వచ్చింది. పెద్ద రాజకీయ అనుభవం లేదు, ప్రజా జీవితంలో పెద్దగా ఆయన చేసిన సేవ కూడా లేదు. కేవలం డాక్టర్ రాజశేఖర రెడ్డి గారి కుమారుడు అనే పేరుతో ప్రజలు గొప్ప అవకాశం ఇస్తే ఈ రకంగా మొత్తం కొల్లగొట్టడం కార్యక్రమం ఇదొకటే కాదండి, మద్యం ఒకటే కాదు, మద్యంలో అసలు పాత్ర రావాలి. ఎందుకంటే ఈ మొత్తం 3,200 కోట్లు ఈ డిజిటల్ లేకుండా కేవలం ట్రాన్సాక్షన్స్ ఎందుకు అనే దానికి ఆన్సర్ లేదు దీంట్లో. అది ఇంకా అది లేదు, అది ఈ డొమైన్ లో అది లేదండి, అది సెపరేట్, అది లేదు. దీంట్లో ఓన్లీ కమిషన్ల బాపతి కేసే ఇది. ఉదాహరణకి కాదు ఇప్పుడు ఈ దర్యాప్తు అంతా కూడా ఉదాహరణ మీరు అన్నారు కాబట్టి మీరు మంచి క్లూ ఇచ్చారు, నాకు మంచి పాయింట్ అందించారు. ఈ కేసు అంతా దేని మీద డిపెండ్ అయి ఉంది అంటే
ఎవరెవరికి ఆర్డర్లు ఇచ్చారు, ఆర్డర్లు ఇచ్చిన వాళ్ళ దగ్గర కమిషన్ ఎలా తీసుకున్నారు అనేది. ఉదాహరణకి ఎవరెవరికి ఆర్డర్లు ఇచ్చారు అంటే అదాన్ డిస్టిలరీస్ ప్రైవేట్ లిమిటెడ్, ఇది మే 2020లో రిజిస్టర్ అయింది ఆర్ఓసిలో. దీనికి మద్యం తయారీ అనుభవం ఉందా అంటే శూన్యం. దీనికి టెండరు బ్రాండ్ ట్రయల్స్ లేకుండానే ఆర్డర్లు ఇచ్చారు. ఓకే. రెండవది లీలా డిస్టిలరీస్ ప్రైవేట్ లిమిటెడ్, ఇది కూడా 2020 సెప్టెంబర్లోనే రిజిస్టర్ అయింది ఆర్ఓసిలో. దీనికి కూడా ఎలాంటి మద్యం తయారీ అనుభవం లేదు. అయినా పబ్లిక్ మార్కెట్ డిమాండ్ లేకుండానే అధిక ఓఎఫ్ఎస్ టెండర్లు ఇచ్చేశారు. ఆల్విక్ డిస్టిలరీస్ ప్రైవేట్ లిమిటెడ్, ఇది అక్టోబర్ 21లోనే, అన్ని మన సార్ వచ్చిన తర్వాతనే. దీనికి కూడా అనుభవం ఉందా అంటే దీనికి అనుభవం లేదు. స్పష్టమైన లబ్ధిదారుల సంస్థ షెల్ కంపెనీగా గుర్తింపు, పైగా దీనికి ఎక్స్ట్రా క్వాలిఫికేషన్ కూడా ఉంది దీనికి షెల్ కంపెనీగా. తర్వాత క్రిపాటి బివరేజెస్ ప్రైవేట్ లిమిటెడ్, ఇది జనవరి 2021లోనే నమోదైంది ఆర్ఓసిలో. దీనికి అనుభవం లేదు. స్టేట్మెంట్ ప్రకారం అసలు ఆల్కహాల్ లైసెన్సే లేదు, దీనికి వచ్చింది ఆర్డర్స్. తర్వాత నిస్నా డిస్ట్రిబ్యూటర్స్ ప్రైవేట్ లిమిటెడ్, జూన్ 2020, ఇది కూడా సార్ వచ్చాకే, దీనికి అనుభవం లేదు. డిస్ట్రిబ్యూటర్గా మాత్రం నామమాత్రంగా నమోదై ఉన్నది అప్పటికి. ట్రిఫర్ బెవరేజెస్ ప్రైవేట్ లిమిటెడ్, ఇది మార్చి 2021లోనే నమోదైంది, ఈ సంస్థ కూడా ఆర్ఓసిలో. దీనికి ఎలాంటి అనుభవం లేదు. తయారీ యూనిట్ కూడా లేదని సిఐడి పేర్కొంది. తయారీ యూనిట్ కూడా లేదు, దీనికి కూడా ఆర్డర్స్ ఇచ్చారు వీళ్ళు. తర్వాత డీకాట్ లాజిస్టిక్స్ ప్రైవేట్ లిమిటెడ్, నవంబర్ 2020, దీనికి అనుభవం లేదు. ఇది ఒక లాజిస్టిక్స్ కంపెనీ, గతంలో ఎలాంటి మద్యం తయారీ అనుభవం ఎలాంటివి లేదు. తర్వాత టెక్కార్ ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్, ఇది ఫిబ్రవరి 2021లో ఆర్ఓసిలో రిజిస్టర్ అయ్యింది, దీనికి అనుభవం లేదు. డిజిటల్ సేవల కంపెనీగా నమోదు. ఇది డిజిటల్కి డిజిటల్కి సంబంధం ఉందా అండి? ఇది డిజిటల్ సేవల కంపెనీగా, అదే కదా, డిజిటల్ సేవల కంపెనీగా నమోదై ఉంది ఆర్ఓసిలో. దీనికి కూడా లిక్కర్ ఆర్డర్స్ ఇచ్చారు. జోర్హాట్ స్పిరిట్స్ ప్రైవేట్ లిమిటెడ్, ఇది డిసెంబర్ 2019, ఇది సార్ వచ్చాకనే వెంటనే చేశారు, దీనికి అనుభవం లేదు. ఇతర రాష్ట్రంలో పేరు మాత్రం నమోదైంది, వేరే రాష్ట్రంలో పేరు మాత్రమే నమోదైంది. అండ్ ఇంకొకటి ఫైన్ బార్ స్పిరిట్స్ ప్రైవేట్ లిమిటెడ్, ఏప్రిల్ 2021లో ఇది ఆర్ఓసిలో నమోదైంది. నో మ్యానుఫ్యాక్చరింగ్ ఆర్ బాట్లింగ్ ప్లాంట్ ట్రేస్డ్, దీనికి కూడా ఎలాంటి ఇది లేదు. సో ఇలాంటి చేసినందుకు, ఇలాంటి వాటికి ఆర్డర్లు ఇచ్చినందుకు, పెద్ద పెద్ద మల్టీనేషనల్ బ్రాండ్స్ కంపెనీల బ్రాండ్స్ని ఆపినందుకు, వీళ్ళకి నాటుసారా, కల్తీసారా ఇటువంటి ఇచ్చినందుకు, ఆ 20% కమిషన్ ద్వారా వచ్చిన 3,500 కోట్ల రూపాయల ముడుపులకు సంబంధించి మాత్రమే సిట్ ఇప్పుడు చేసిన దర్యాప్తు. వినుషారెడ్డి గారు నమస్తే. వినుషారెడ్డి గారు, ఇక జగన్మోహన్ రెడ్డి అసలు నిందితుడు అనేది తేలిపోయింది అనుకోవచ్చా? అంతిమ లబ్ధిదారు ఓకే, అసలు నిందితుడు, మెయిన్ కల్ప్రిట్, మాఫియా డాన్, గ్యాంగ్స్టర్, ఇటువంటి అన్ని కూడా ఆయనే అనేది తేలిపోయింది అనుకోవచ్చా? వెంకటకృష్ణ గారు, ముందుగా మీకు, ఏవిఎన్ ప్రేక్షకులకు, ప్యానెల్లోని పెద్దలకు నమస్కారం. నమస్తే అండి. నమస్తే. మీరు గత 5 ఏళ్ల పరిపాలనలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు మీకు గుర్తుండే ఉంటుందండి, అంటే ఇంతకు ముందున్న స్కీమ్స్ కావచ్చు, రీఇంబర్స్మెంట్ గానీ, ఆరోగ్యశ్రీ గానీ, లేకపోతే ఆఖరికి పిల్లలకు మనకు దాదాపు 15 సంవత్సరాల నుంచి 20 సంవత్సరాల నుంచి మిడ్ డే మీల్స్ స్కీమ్స్ కానీ, ఆఖరికి కేంద్ర ప్రభుత్వం డైరెక్ట్ గా మనకు నేషనల్ హెల్త్ మిషన్ కింద ఇచ్చిన హెల్త్ సెంటర్స్ కానీ మీకు చూస్తే దేనికన్నా కానివ్వండి, రావడము, నేనే స్టార్ట్ చేశానని బటన్ నొక్కడము, జగనన్న విద్యా దీవెన, జగనన్న వసతి దీవెన, జగనన్న గోరు ముద్ద, ఇది కాకుండా మీరు ఆఖరికి వైఎస్ఆర్ విలేజ్ క్లినిక్స్, అంటే రాష్ట్రంలో అవి కేంద్ర ప్రభుత్వ ప్రోగ్రాంలైనా సరే, ఎన్నో సంవత్సరాల నుంచి ఉన్న ప్రోగ్రాంలైనా సరే, ప్రతి దాంట్లో ముఖ్యమంత్రి గారు, మాజీ ముఖ్యమంత్రి గారు ఆయన పేరు పెట్టుకునే వాళ్ళు కదా. మరి ఆయన ముఖ్యమంత్రి అయిన 2 నెలల తర్వాత మొదలై ఆయన అంగీకారం లేకుండా ఇంత పెద్ద పాలసీ తీసుకొని ఉంటారా? తీసుకొని ఉండరు. మరి ఇంత పెద్ద పాలసీని తెచ్చినప్పుడు మరి ఎవరి పేరు ఉండాలి? వాళ్ళ పేరు ఎందుకు ఉండకూడదు? నేను అడుగుతున్నా ఏంటంటే, కేంద్ర ప్రభుత్వం ఎన్నో సంవత్సరాల నుంచి చేస్తున్న స్కీమ్ల కూడా ఆయన పేరు పెట్టుకున్నారు, కొన్నిసార్లు డబ్బులు ఇవ్వకపోయినప్పటికీ, లేదా కొంచెం కాంట్రిబ్యూషన్ ఉన్నప్పటికీ. మరి ఇంత పెద్ద పాలసీ స్వయాన ముఖ్యమంత్రి అయిన 2 నెలలకే అంత హడావుడిగా చేసినప్పుడు ఎవరి పేరు ఉండాలి? మరి ఎవరి పేరు ఉండాలో వాళ్ళే చెప్పాలి. వినోషారెడ్డి గారు, మీరు మంచి పాయింట్, చాలా వ్యాలిడ్ పాయింట్ చెప్పారు. ఎందుకంటే
పిల్లలకి ఇచ్చే స్కూల్ బుక్స్ మీద, స్కూల్ బ్యాగ్స్ మీద, డిక్షనరీల కోడిగుడ్ల మీదండి, గుళ్ళ మీద, అంగన్వాడీ కోడిగుడ్ల మీద. టాయిలెట్స్ మీద కూడా ఆయన బొమ్మలు వేసుకున్న జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల కోసమే ప్రభుత్వం మద్యం పాలసీ అని తీసుకొచ్చినప్పుడు జగన్ బూమ్ బూమ్, జగన్ గోల్డ్ మెడల్, డెఫినెట్ గా అలా ఉండాలి. జగన్ అన్న మద్యం ఏదో సంథింగ్ ఏదో ఉండాలి కదా. మరి మీరు అన్న పాయింట్ చాలా వ్యాలిడ్ పాయింట్ అండి. స్కీములకి కాదు, స్కీములకి నా పేరు ఉండాలి, నేను చేసిన స్కామ్లకు నా పేరు ఉండకూడదు అంటే ప్రజలు ఒప్పుకోరు కదా. అందుకనే ప్రజలు గుర్తించారు కాబట్టి పోయినసారి ఇంటికి పంపించేశారు. మీరు స్కీములకు పేరు పెట్టుకున్నారు కానీ స్కాములకు మీ నిజమైన పేరు వస్తుంది అని గుర్తించారు ప్రజలు. తెలివైన వాళ్ళండి వాళ్ళు, అందుకే 2024లో పంపించేశారు. అండ్ ఇంకొకటి రెండవ విషయం కాదు వికే గారు, 2014 టైంలో అనుకుంటా మనము అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం మీద 2009 నుంచి 2014 టైంలో ప్రతి సంవత్సరం ఒక స్కామ్ అండి. అంటే 3G స్పెక్ట్రమ్ వేలం పాట పాడితే ఒక స్కాము, కోల్ స్కామ్, బొగ్గు ఖనిజాలను ఎవరికైనా ఇవ్వాలి అంటే దానికి ఒక స్కాము, మనం కన్స్ట్రక్షన్ చేస్తే లేదు నేను చెప్తున్నా ఎగ్జాంపుల్, లేదు మీరు నేను చెప్పేది ఇది కూడా యాక్సెప్ట్ చేస్తారు. ఇలాంటి స్కాములు విన్నాం. ఇంకొంచెం మనకి వెళ్తే బోవర్స్ కొనుగోలు చేశారంటే దాంట్లో స్కామ్లు. అంటే స్కామ్ల గురించి విన్నా కూడా ఓకే అక్కడ ఏదో కన్స్ట్రక్షన్ జరుగుతుంది, ఓకే అక్కడ ఏదో మన యుద్ధానికి అవసరమైన కొన్నారన్నారు. కానీ నాకు తెలిసి ఇండియాలో ఫస్ట్ టైం లిక్కర్ అంటే మద్యం మీద కూడా ఇంతగా స్కామ్ చేయొచ్చు అనేది నాకు తెలిసి మన రాష్ట్రంలోనే జరిగి ఉంటది వికే గారు. మీరు ఎందుకంటే దేశంలోనే ఇప్పటి వరకు జరిగిన అతిపెద్ద స్కామ్ అండి ఇది. చెప్తున్నా అతిపెద్ద స్కామ్. అండ్ లిక్కర్ మీద మొట్టమొదటిగా జరిగింది. అంటే ఇది వినడానికి చెప్పుకోవడానికి కూడా ఎలాగో ఉంది వికే గారు, గర్వంగా ఓకే దాన్ని ఐ డోంట్ నో. ఇప్పుడు కామన్వెల్త్ గేమ్ లో ఏదో కట్టారు, ఒక రోడ్లు వేశారు, లేకపోతే మనకు ఏవో కొన్నారు, కిక్ బ్యాక్స్ తీసుకున్నారు. కానీ మద్యం మీద స్కామ్ ఏంటండి? శ్రీశ్రీ గారు ఒక పద్యం చెప్తారు కదా, అగ్గి పుల్ల కుక్కి పిల్ల ఏది కాదు కవిత కనర్థం అన్నట్టు మద్యం కూడా స్కామ్ ని వాడుకోవచ్చు అని చెప్పి మొదట తెచ్చింది ఈ ప్రభుత్వమే, అంటే గత ప్రభుత్వం. మీకు ఎందుకంటే టైం లైన్ చూడండి, దీన్ని ఇన్స్పిరేషన్ గా తీసుకుని ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ 2019 ఎండింగ్ నుంచి 2022 మధ్యలో చేశారు. ఛత్తీస్గఢ్ కూడా అదే టైంలో జరిగింది, 2019 నుంచి 2022లో. అంటే దేశంలోనే మొట్టమొదటిసారి మద్యాన్ని కూడా స్కామ్ చేయొచ్చు అని తెచ్చిన ఘనత ఎవరిదండి? మన అంటే బాధ ఆంధ్రప్రదేశ్ పౌరురాలుగా నా బాధ. మీరు అంటున్నారు కానీ విశ్వారెడ్డి గారు, ఆమ్ ఆద్మీ పార్టీ గవర్నమెంట్ చేసిన ఆ పాలసీ స్కామ్ 130 కోట్లు 137 కోట్లు తేల్చారు కదా. అదే దానికి వీళ్ళు తీసుకున్న ఈ కమిషన్ల ముడుపుల 3,500 కోట్లే 30-40 టైమ్స్ కంపారిజన్ లేదు. 30-40 టైమ్స్ ఇదే. ఇందాక గఫూర్ గారు అన్నారు రెవెన్యూ రావాల్సిన 35,000 కోట్లు, అది లెక్కేస్తే అసలు అంతు దానికి ఆస్మాన్ జమీన్ తేడా ఉంటది. అని నేను ఇంకోటి 2 డిఫరెన్సెస్ కూడా చెప్తాను మీకు. ఢిల్లీలో వాళ్ళు కిక్ బ్యాక్స్ అంటే ఈ కమిషన్స్ ఎక్కువ తీసుకున్నారంట, అది స్కామ్. అండ్ ఛత్తీస్గఢ్ లో కూడా ఏంటంటే ఫేక్ డేటా, వాళ్ళు ఏదైతే అమ్మారో నిజమైన అమ్మకాలకి యాక్చువల్ గా అమ్మిన దానికి డైవర్ట్ చేశారంట. కానీ మన ఆంధ్రప్రదేశ్ లో జరిగింది చూస్తే వీటన్నిటిని తలదన్నే పిహెచ్డి ఆఫ్ స్కామ్స్ అండి. ఢిల్లీలో ఓన్లీ కమిషన్లు తీసుకున్నారు, మీకు ఛత్తీస్గఢ్ లో వాళ్ళు ఫేక్ డేటా ప్రొవైడ్ చేసి వాళ్ళు ఎక్కువ డేటా అంటే నిజమైన అమ్మకాల కన్నా ఎక్కువ అమ్మకాలు ఇస్తున్నారు. నేను ఇది పిహెచ్డి ఎందుకంటున్నానంటే ఈ 2 ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ లో. కమిషన్స్ తీసుకున్నారు, నిజమైన అమ్మకాలు ఎంత జరిగినాయో మనకు తెలియదు, డిజిటల్ ట్రాన్సాక్షన్స్ ఏమీ జరగలేదు. ఇంకొకటి ఏంటంటే మద్యం తయారు చేసేది వాళ్ళే, మద్యం ఇండెంట్ పెట్టేది వాళ్ళే, ఏ మద్యం షాప్ లో ఏ మద్యం తాగాలో డిసైడ్ చేసేది వాళ్ళే తయారు చేసి వాళ్ళే అమ్మి ప్రజల ప్రాణాలతో చెడగాటం ఆడుతూ ప్రజల బలహీనలతో వాళ్ళు డబ్బులు తీసేసుకున్నారు. మీరు 3,600 కోట్లు కిక్ బ్యాక్స్ రూపంలో చెప్తున్నారు. నేను ఏమడుగుతున్నానంటే మీకు ఒకటి చూడండి వికే గారు, ఆ చార్జ్ షీట్ చూస్తే కిక్ బ్యాక్స్ పక్కన పెట్టండి, 40 కంపెనీల నుంచి 90% ఆర్డర్స్ వెళ్ళాయంట. ఈ కంపెనీలు ఎవరివి? కొంతమంది రాజ్ కసిరెడ్డి గారి అదాన్ కంపెనీ ఒకటి ఉంది, లీలా షెల్ కంపెనీ ఉంది, ఇంకొకటి సజ్జల శ్రీధర్ గారి ఎస్పీ అగ్రి స్టోరీస్ ఉంది. మీరు 20% 3,600 కోట్లనే మాట్లాడుతున్నారు. మరి మిగతా 80% రెవెన్యూ వాళ్ళకి పోయినట్లే కదా. ఈ 3,600 క్రోర్స్ ని రెవెన్యూ అంటే 20%, 100% అయితే ఎంత అవుతుంది? దగ్గర 15,000 నుంచి 20,000 కోట్లు ఈ 40 కంపెనీలకు, షెల్ కంపెనీలకు. అవేవరివి? అవి మళ్ళీ వీళ్ళవేగా, ఈ నిందితులవేగా. మరి ఇప్పుడు చెప్పండి, ఢిల్లీలో స్కామ్ కన్నా ఛత్తీస్గఢ్ లో స్కామ్ కన్నా ఇది మదర్ ఆఫ్ ఆల్ స్కామ్స్ అండి. ఈ పిహెచ్డి కాదండి, మీరు అన్నట్టు ఇది పిహెచ్డి కాదు, అసలు ప్రపంచంలోనే టాప్ యూనివర్సిటీలుగా ఆక్స్ఫర్డ్, హార్వర్డ్, ఇంకేమున్నాయి, కేంబ్రిడ్జ్, స్టాన్ఫోర్డ్,
ఆ యూనివర్సిటీల్లో ఈ సబ్జెక్ట్ ఒకటి పెడితే అసలు హాట్ కేక్ లాగా జాయిన్ అయిపోతారేమో. ఇది ఎలా అని అయితే నేను ఇక్కడ ఏమంటానంటే పాయింట్ ఏంటంటే ఢిల్లీ లిక్కర్ పాలసీ తయారీ స్కామ్లో 5-6 రాష్ట్రాల వ్యక్తులు పాల్గొన్నారు. తమిళనాడు, తెలంగాణ, మొన్న ఛత్తీస్గఢ్, హర్యానా అండ్ ఢిల్లీ అంటే మెయిన్ ఒక వాళ్ళే అని కూడా సీఎం డిప్యూటీ సీఎంలే ఉన్నారు. సో ఇట్లా 5-6 రాష్ట్రాల వాళ్ళు పాల్గొంటే తప్ప 130 కోట్ల స్కామ్ జరగల. కానీ ఇక్కడ ఒకే ఒక్కడు ఒక దుష్ట చతుష్టయాన్ని పెట్టుకొని 5-6 కలిసి ఇంత పెద్ద దేశంలోనే చరిత్రలో లేనంత పెద్ద స్కామ్ చేశారంటే మరి ఏమనుకోవాలో అర్థం కావట్లా. ఎనీవే దీంట్లో రికవరీ జరుగుతుందా, రికవరీ అనేది సాధ్యమేనా అనే యాంగిల్ కూడా ఉంది. అది కొత్తగా వస్తుంది. ఆ కొత్తది కాదు యాక్చువల్గా, అది ఎప్పటి నుంచో గత చర్చల్లో కూడా గఫూర్ గారు నేను చాలా దీని గురించి చర్చించాం. ఆర్థిక మంత్రిగా సుదీర్ఘమైన అనుభవం ఉన్న యనమల రామకృష్ణుడు గారు కూడా ఆ పాయింట్ లేవనెత్తారు. రికవరీ చేయాలి, రెవెన్యూ రికవరీ చట్టాన్ని ప్రయోగించాలి, అది సరిపోవదనుకుంటే కొత్త చట్టాన్ని పెట్టాలి అన్నారు. ఇది సాధ్యమేనా? ఎందుకంటే ఇది చాలా ఇంపార్టెంట్. దోపిడీదారులు ఎవరో తేల్చారు, అంతిమ దోపిడీదారులు ఎవరో, బిగ్ బాస్ ఎవరో, మాఫియా డ్యాన్ ఎవరో అన్ని తేల్చారు కదా. మరి ఆ డబ్బు ఎట్లా రావాలి? ఇంత పెద్ద దాంట్లో 68 కోట్లే వచ్చింది, మిగతాది ఎట్లా లక్ష్మణ్ గారు ఇక్కడ సరే దోషులు ఎవరు, గ్యాంగ్ ఎవరు, ముఠా ఎవరు, ముఠా నాయకుడు ఎవరు, ఇవన్నీ ఎస్టాబ్లిష్ అవుతున్నాయి. సిట్టా దిశగా చాలా పర్ఫెక్ట్గా చేస్తూ వెళ్తుంది. భవిష్యత్తులో ఏదైనా గ్రహాలు అడ్డుపడి చేస్తే మనం చెప్పలేం, కానీ ప్రస్తుతానికైతే చాలా సూటిగానే వెళ్తోంది. అయితే ఇక్కడ 68 కోట్లు మాత్రమే వీళ్ళు రికవరీ చేయగలిగారు. ఇంకా చాలా ఉంది, దాదాపు 3,400 కోట్లు చేయాల్సి ఉంది. ఏది ఈ ముడుపుల దాంట్లోనే, అసలు పక్కన పెడితే కాసేపు. ఓకే, సో ఈ రెవెన్యూ రికవరీ యాక్ట్ చట్టాన్ని ప్రయోగించడం ద్వారా ఈ దాచేసిన సొమ్ముని రాబట్టడం సాధ్యమేనా? రామకృష్ణుడు గారు అనేది ఏంటంటే ఒకవేళ ఈ చట్టం చాలదనుకుంటే కొత్త చట్టం తయారు చేయండి అని కూడా ఆయన సలహా ఇస్తున్నాడు. ఒక స్పీకర్గా సుదీర్ఘకాలం 8 సార్లు 9 సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టిన అనుభవంతో. సార్ ఇది క్రిమినల్ అఫెన్స్ రిలేటెడ్ ఇష్యూ ఉందా గనక బిఎన్ఎస్ యాక్ట్ కింద కానీ సిఆర్పిసి కింద కానీ గతంలో ఇచ్చినట్టు దీంట్లో వాళ్ళకి సంబంధించి ఇప్పుడు ఏదైతే డిస్టిలరీలు కంపెనీలు ఏదైతే మ్యానిపులేషన్ చేసి రోల్ ఆఫ్ ది దట్ లిక్కర్ స్కామ్ ఇన్వాల్వ్ అయ్యారో వాళ్ళ ప్రాపర్టీస్ మొత్తాన్ని కూడా సీజ్ చేసి ఆక్షన్ అయ్యొచ్చు. ఓకే, రికవరీ అంటే దీనికి రిలేటెడ్ కాని ప్రాపర్టీస్ అయినా కూడా వీళ్ళు గనక ఇంత నొక్కేశారని గనక ప్రూవ్ అయితే అంత మొత్తానికి సమాన విలువైన వాళ్ళ వేరే ఆస్తులైనా స్వాధీనం చేసుకోవచ్చా? ఎస్, ఎందుకంటే ఇక్కడ ఇండివిజువల్ కెపాసిటీతో చేశారు, కంపెనీ పేరు ఉపయోగించేశారు. కానీ చేసిన వాళ్ళంతా ఎవరు ఇండివిజువల్ కెపాసిటీతో చేశారు. మెయిన్ డైరెక్టర్ కావచ్చు, వాళ్ళ డైరెక్టర్ కావచ్చు, వాళ్ళ కోఆపరేషన్ కాబట్టి ఇండివిజువల్ గా కూడా రెస్పాన్సిబుల్. ఎందుకంటే వచ్చిన సంపాదనని కంపెనీలో ఖర్చు పెట్టాల, వచ్చిన సంపాదనని వేరే విధంగా తరలించుకొని వేరే విధంగా హవాలా పెట్టుకొని ఎక్కడ పెట్టుకొని ఇండివిజువల్ గా కూడా వాళ్ళు రెస్పాన్సిబులే కదా. ఇండివిజువల్ వాళ్ళని సీజ్ చేసినటువంటి పరిస్థితి ఉంది కదా. కాబట్టి వాళ్ళ వ్యక్తిగత ఆస్తులు కానీ తర్వాత వాళ్ళ హవాలాలో పెట్టి దాన్ని రికవరీ చేసుకోవటం కానీ వాళ్ళకి సంబంధించిన ఆస్తులను ఆక్షన్ చేయడం కానీ ఎంతవరకు సాధ్యమంతైతే వాళ్ళ బ్యాంక్ అకౌంట్ లో ఫ్రీజ్ చేసేసి దాని ద్వారా కూడా దాన్ని ఈ కేసులో ఇన్వాల్వ్ చేయడం కానీ తర్వాత ఆల్రెడీ అటాచ్మెంట్ మీరు ఇందాక కూడా చెప్పారు, ఆల్రెడీ గవర్నమెంట్ కొంత అటాచ్మెంట్ చేసింది కదా కొంత ప్రాపర్టీని. ఏది కోర్టు ఆదేశాల ప్రకారం అటాచ్ చేశారు సీజ్ అయినటువంటి. అట్లాగే ఆ దిశలోనే 100 ఆస్తులందరినీ కూడా అటాచ్ చేసి ఫైనల్ కాల్కులేషన్ ఏమొచ్చిందంటే ఈ కోర్టు అంతా కూడా రేపు పొద్దున ముద్దాయిలుగా వాళ్ళు మొత్తం కూడా కన్విక్షన్ ఇచ్చి సెంటెన్స్ ఇచ్చే పరిస్థితిలో వాళ్ళ ఆస్తులన్నీ కూడా ఆక్షన్ వేసి ఎంత 357 కింద మన హైకోర్టు మన కోర్ట్స్ కి పవర్ ఉంది, మొత్తం కూడా కాంపన్సేషన్ పే చేయండి ఎవరైతే బాధితులు ఉన్నారో, అది గవర్నమెంటే పెద్ద బాధితుడు కాబట్టి గవర్నమెంట్ కి మొత్తం రికవరీ చేయాలి. అట్లాగే ఎవరైతే నాసిరకం ఉపయోగించుకొని దానివల్ల చనిపోయిన వ్యక్తులు కూడా నచ్చినట్టు కోర్టుకు ఫుల్ ప్లేజ్డ్ పవర్స్ ఉన్నాయండి. ఈ ఆస్తులన్నింటిని కూడా ఫుల్ చేసేటట్టు కాంపన్సేషన్ చేసేటువంటి పవర్, దాన్ని మళ్ళీ రికవరీ యాక్ట్ అని ఏమీ అవసరం లేదు. క్రిమినల్ కేసు రిలేటెడ్ లో కేసు ప్రూవ్ అయితే చాలు, మొత్తం వాళ్ళకుండా ఆస్తులు మొత్తం చేయాల్సినటువంటి అవకాశం అయితే క్రిమినల్ రూల్స్ ఆఫ్ ప్రాక్టీస్. అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి అక్రమాస్తుల కేసులో ఈడీ అటాచ్మెంట్లు ఇచ్చినట్టే ఇక్కడ కూడా ఇచ్చేయచ్చా? అదే కదా, సిఆర్పి డైరెక్ట్ యాక్ట్ లోనే ఉంది. సిఆర్పిసి అటాచ్మెంట్ ప్రకారం ఇప్పుడు 60 కోట్లు 70 కోట్లు కూడా అటాచ్మెంట్ కోర్టు ఆదేశాల ప్రకారమే వచ్చేసింది. అవును. అయితే తర్వాత రెండో ఇష్యూ అండి, ఇందాక మీరు మంచి ఇష్యూ ప్రస్తావించారు. ఏదైతే కంపెనీస్ ఈ 18 కంపెనీస్ ఇవి ఉండే డిస్టర్బ్ చేశారు
మీరు దాన్ని స్పష్టంగా కూడా వాళ్ళ యొక్క రోలు వాళ్ళ యొక్క కెపాసిటీ చెప్పినప్పుడు ఇక్కడ శాట్ షీట్ లో కూడా చాలా స్పష్టంగా అడ్రస్ తెలియదు, వాళ్ళకి సంబంధించి యాన్యువల్ రిపోర్ట్స్ లేవు, వాళ్ళకి సంబంధించి ఆడిటర్ సర్టిఫై చేసిన డాక్యుమెంట్స్ లేవు, వాళ్ళకి సంబంధించి ట్రేడ్ మార్క్స్ లేవు, ఇవన్నీ కూడా స్పష్టంగా కూడా మీ అడ్రస్ కనీసం అడ్రస్ కూడా లేవు. అడ్రస్ లేని కూడా తప్పుడు అడ్రస్ ఇచ్చడం దాన్ని కూడా స్పష్టంగా కూడా మెన్షన్ చేయడం కూడా జరిగింది. ఈ స్కామ్ కోసమే పుట్టిన కంపెనీలు అండి అవి, అర్థమవుతుందిగా. అంటే అది ప్రూవ్ అయింది అంటున్నా, ఆల్రెడీ కరెక్ట్. దానికి మళ్ళీ ఆర్ఓలో ఎక్కడ ఉంటుంది ఇప్పుడు దాంట్లో ఉండే పరిస్థితి, అసలు అడ్రస్ లేదు, ఫోటోలు లేవు, సర్టిఫికేషన్ లేదు, ఏమీ లేవు, ఓన్లీ పేపర్ మీద ఉంటుంది, కంపెనీ పేపర్ మీద అడ్రస్ ఉంటాయి, అంతే జరిగింది. తర్వాత ఇంకో విషయం ఏంటంటే వీళ్ళు ఎక్కడైనా వీళ్ళు మ్యానుఫ్యాక్చర్స్ కాదు, వీళ్ళు ఒక లేబుల్ అంటిస్తారు, మధ్యలో ఒక వాటర్ పోస్తారు, స్పిరిట్ పోస్తారు, దానికి కావాల్సిన కలర్ ఏది ఉంటే దాని దగ్గర డిస్కేజ్ ఇచ్చి బ్రాందీ అయితే బ్రాందీ, దీనికి ఒక మ్యానుఫ్యాక్చరింగ్ చేసేసి అది మ్యానుఫ్యాక్చరింగ్, ఒక బాటిల్, ఒక ఏదో ఒక చిన్న స్పిరిట్, ఒక కలర్ అంతే చేసేది, జనాల్ని ఇజివేడిగా ఇమీడియట్ గా కిక్కిచ్చే విధంగా చేసినట్టు విధానం ఇక్కడ క్లియర్ గా కనిపిస్తుంది. ఇంకా మూడో విషయం అండి, మనం ఇప్పుడు దాకా మాట్లాడుకున్న పాలసీ డిసిషన్స్ లో ఇప్పుడైనా మొత్తం పరిశీలిస్తే జీవో ప్రకారం ఇందాక పట్టాభి గారి ప్రస్తావించిందైనా నేను ప్రస్తావించిన కూడా ఓన్లీ ఎండి గారు వాసుదేవ్ రెడ్డి గారు రాసినటువంటి పాలసీని చేంజ్ చేయమని చెప్పేసి అని ఒక కోరిక మీదే గవర్నమెంట్ పాలసీ చేసిందని చెప్పేసి వాళ్ళు రిఫరెన్స్ లో రాశారు. ఎక్కడ మీట్స్ బుక్స్ కానీ గవర్నమెంట్ సంబంధించిన కేబినెట్ మీటింగ్ జరిగినట్టు కానీ ఎక్కడ కూడా ప్రస్తావించలేదు. గవర్నమెంట్ డిసిషన్ త్రూ కేబినెట్ మీటింగ్ ద్వారా జరిగింది, ఈ డిసిషన్ తీసుకునే విషయం ఎక్కడా కూడా ప్రస్తావించలేదు. ఓన్లీ బిట్వీన్ ది మేనేజింగ్ డైరెక్టర్ అండ్ సీఎం ఈ మధ్య జరిగినటువంటి జీవో మాత్రమే ఉంది. తర్వాత ఈ లిక్కర్ ట్రాన్స్పోర్ట్ సంబంధించి డేటా అందాలు మేడం గారు కూడా చాలా స్పష్టంగా చెప్పారు. డేటా ఆపరేషన్స్ లో కూడా మ్యానిపులేషన్ జరిగినట్టు కూడా దీనికి సంబంధించి హెలోగ్రామ్ ఉపయోగించే దాన్ని కూడా ఉపయోగించకుండా సి ఫామ్ అనే దాన్ని ఉపయోగించి దాంట్లో సి కోడ్ అని ఉపయోగించే దాన్ని కూడా గత గవర్నమెంట్ కానీ కొన్ని సంవత్సరాల నుంచి వస్తుందాన్ని కూడా తీసేసి వాళ్ళు విధంగా మార్చుకున్న విధానం కూడా దీంట్లో కూడా పూర్తిగా పొందుపరిచినటువంటి విధానం అయితే స్పష్టంగా చూడడం జరిగిందండి. రైట్. ఇక మనం ఒక్కసారి గఫూర్ గారు, మీరు కూడా 2 సార్లు ఎమ్మెల్యేగా చేసిన అనుభవం ఉంది, చాలా స్కాములు చూశారు, మీ హయాంలో కూడా హౌస్ కమిటీలు కొన్ని పడినాయి కదా, సో చాలా వాటిలో అనుభవం ఉంది. ఈ ఎలాగైతే అసలు వాడిని పట్టుకోకపోతే ఈ కేసే నిలబడదు, కేసుకి అర్థమే లేదు అని ఎలా అనుకుంటున్నామో, అదే తరహాలో రికవరీ చేయకపోతే కూడా కోర్స్ నేరస్తులు కటకటాలకు వెళ్లాల్సిందే, కానీ రికవరీ చేయకపోతే కూడా ప్రజలకి న్యాయం జరిగినట్టు కాదు కదా. రికవరీ సాధ్యమేనా? లీగల్ గా సాధ్యమే, లీగల్ గా చట్టం ఉంది, కానీ ప్రభుత్వాలు చేయగలవా? ఒకటండి. రెండవది ఏమంటే వెంకటకృష్ణ గారు, ఇప్పుడు సిట్ ఉంది కదా, సిట్ ట్రేస్ చేయాలా, ఈ డబ్బు ఫ్లో ఎట్లయింది, ఎక్కడెక్కడ పోయింది, ఫారిన్ కు పోయింది, విదేశాల్లో ఉంది అంటే మనం సెంట్రల్ గవర్నమెంట్ యొక్క అసిస్టెన్స్ తీసుకొని అది ఎక్కడ ఏం చేస్తుంది, ఈ డబ్బుతో ఏం చేసినారనేది ఐడెంటిఫై చేయాలి. అందుకోసం లిక్విడ్ క్యాష్ దొరికినా దొరకకపోయినా ఈ క్యాష్ యొక్క ఫ్లో మనం కనుక్కుంటే దాన్ని బట్టి మనం ఆస్తుల్ని జప్తు చేయొచ్చు. కాబట్టి ఇప్పుడు మనకేమి క్యాష్ అంతా నోట్లు అట్లే ఉంటాయని మనమే అనుకోలేం కదా, దాన్ని డిఫరెంట్ రూపంలో మార్చింటారు వాళ్ళు. అయితే దాని ఫ్లోను మనం కనుక ట్రేస్ అవుట్ చేయకపోతే కేసు కష్టమవుతుంది. కాబట్టి ఆ ఫ్లోను ట్రేస్ చేయాలా, ఎక్కడో వచ్చో లాగాలండి, తప్పదు. ఎవరో ఒకటి ఇంతమందిలో ఎవరో ఒకటి చెప్తాడు, బలహీనుడు ఉంటాడు, ఈవెన్ వాసుదేవరెడ్డి చెప్తాడు. అట్లాంటి వాళ్ళని పిండితే ఈ ఫ్లో ఎట్లా పోయిందని దాన్ని పట్టుకొని ఆ ఆస్తులు అక్కడ దొరికితే మంచిది, కాకపోతే ఆ పాల్గొనేటివ్ ఆస్తులైనా మనం జప్తు చేయొచ్చు. ఎందుకంటే ఒక ముద్దాయి డబ్బును కొల్లగొట్టిన తర్వాత ఆ డబ్బును కనపడకుండా చేసినాడు అంటే అతని ఆస్తి అతని లయబుల్. కాబట్టి ఆ రూపంలో అటాచ్మెంట్ చేయాలా, ఖచ్చితంగా ట్రేస్ అవుట్ చేసి ఈ ప్రాపర్టీస్ అనేది చూపాలి. నిన్న మిథున్ రెడ్డి ఏమంటున్నాడు, ఇది పొలిటికల్ కేసు, కావాలని పెడుతున్నారు, 50 రోజుల్లో బయటకు వచ్చేస్తుందన్న. అంటే ఎంత లైట్ గా తీసుకుంటున్నారు వాళ్ళు. బహుశా మరి ఏమి ధైర్యం ఉందో వాళ్ళకి నాకైతే అర్థం కాదు. కానీ ఇంత పెద్ద కుంభకోణము, ఇది పొలిటికల్ కేసు అండి. ఏం పొలిటికల్ కేసు అండి ఇందులో? అరే ప్రజల రూపు పందికొక్కుల్లాగా తిన్నోళ్ళు ఎట్లా మాట్లాడుతున్నారు? మీరు కాదు, మిథున్ రెడ్డి అయినా ఏదో పైకి గంభీరంగా ఉండడానికో లేకపోతే ఏమో ఇది నిలబడేది కాదు అంటే ఏదో అన్నాడంటే పోనీ అన్నాడు అనుకోవచ్చు. ఈయనైతే సజ్జల రామకృష్ణారెడ్డి గారు అయితే
ఆయన ఎడిటర్గా పనిచేశాడు, సలహాదారుగా పనిచేశాడు, సకల శాఖలు చూసిన వాడు. వీళ్ళందరూ ఉసురు తగ్గుద్దని శాపనార్థాలు పెడుతున్నాడు. ఆయన చెప్పేది ఏమంటే ప్రభుత్వం చేసింది, ప్రభుత్వం ఇవన్నీ లిక్కర్ అమ్మితే కుంభకోణం ఎట్లయితుంది అంటాడు. అదే కదా, లిక్కర్ ప్రభుత్వానికి ఏం రాలేదు మహానుభావ, మొత్తం మీ గణపతి బొచ్చే పెద్ద పెద్ద బొచ్చలు నింపుకున్నారు మీరు అనేటువంటిది కదా ఇక్కడ పాయింట్. అవును. నిజంగా ప్రజాధనం ప్రజలకు జమ అయితే బడ్జెట్ లో చేరితే ఎవరేమడుగుతారు మిమ్మల్ని? అట్లా కాదు కదా, కమిషన్ల పేరుతో కొల్లగొట్టడం, నగదు ట్రాన్సాక్షన్స్ పేరుతో కొల్లగొట్టడం. లాస్ట్ లో ఒకటే వెంకటేశ్వర గారు నేను చెప్పేది ఏంటంటే, ఇప్పుడు మన సోదరి బీజేపీ సోదరి మనం మాట్లాడింది కదా, దయచేసి వాళ్ళు సెంటర్ ను ఇన్ఫ్లుయెన్స్ చేసి వాళ్ళ ఈడిని కానీ, ఎందుకంటే బెటర్ ఎక్స్పర్టైజేషన్ ఈ ఎకనామిక్ అఫెన్సెస్ లో సెంటర్ దగ్గర నాలెడ్జ్ కానీ సెంటర్ యొక్క నోహౌ కానీ వాళ్ళకు ఈజీగా ఉంటుంది, ట్రేస్ చేయగలుగుతారు. ప్రపంచంలో ఎక్కడ పోయినా ట్రేస్ చేయగలుగుతారు. కాబట్టి సెంట్రల్ గవర్నమెంట్ యొక్క అసిస్టెన్స్ ఉండేటట్టు కనుక చేయగలిగితే ఈ కేసుకు న్యాయం జరుగుతుంది, ఆంధ్ర రాష్ట్రానికి న్యాయం జరుగుతుంది, ప్రజలకు న్యాయం జరుగుతుంది. రైట్. ఈ విషయంలో వినుష గారు, చాలా మంది అది బీజేపీ వైపు చూస్తున్నారు. అఫ్ కోర్స్ ఆల్రెడీ ఈడీ ఎంటర్ అయింది, మొత్తం సిఐడిని సిట్ ని ఆ ఫైల్స్ ఇమ్మని అడిగినారు, తీసుకుంటున్నారు, వాళ్ళు పరిశీలిస్తున్నారు. కాకపోతే ఒక డౌట్ ఏంటంటే, ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసుల్లో ఇంతవరకు ఆయన కోర్టు వాయిదాలు కూడా వెళ్ళట్లేదు. దాదాపు 12-13 సంవత్సరాల నుంచి బెయిల్ మీద తిరిగినాడు, ముఖ్యమంత్రి అయిపోయినాడు మళ్ళీ. ఓకే, ఇప్పుడు కూడా ఆయన కోర్టు వాయిదాలకు వెళ్ళట్ల పదవి పోయిన తర్వాత. అదేది మన వివేకానంద రెడ్డి గారి హత్య కేసు అలాగే సాగుతూ ఉంది. కాబట్టి ఇటువంటి ఉండడం వల్ల ఎలా ఉంటుందో అనే కొన్ని సంశయాలు కూడా ఉన్నాయి. వికే గారు, నేను ఒకటైతే చెప్పదలుచుకున్నాను. ఇప్పుడు అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ రాజ్యాంగ వ్యవస్థలు, అది ఈడీ కావచ్చు, సిబిఐ కావచ్చు, ఎలక్షన్ కమిషన్ కావచ్చు, వాటి పని వాటి చేసుకోవాలి అనే సిద్ధాంతంతో నడుస్తుంది. మీరు చెప్పినట్లు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఆల్రెడీ ఈడీ కేసు నడుస్తుంది. అది ఇప్పుడే కాదు కదా, కాంగ్రెస్ హయాంలో స్టార్ట్ అయిన కేసు 2012లో కూడా. నేను ఒక భారతదేశ పౌరురాలిగా ఇటువంటి అవినీతి కేసుల్లో త్వరగా జడ్జిమెంట్లు, త్వరగా ట్రయల్ జరగాలని కోరుకుంటాం. కానీ మనం చూసామనుకోండి చరిత్ర, మీరు ఇప్పుడు చూస్తే లాలూ ప్రసాద్ యాదవ్ గారికి 30 ఏళ్ల తర్వాత కన్విక్షన్. ఇప్పుడు ఇంకొక కేసు మీద, అంటే జాబ్ ల్యాండ్ తీసుకొని ఇచ్చారంట, దాని మీద ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు అరెస్ట్ చేస్తారంటే చెప్తోంది. అది ల్యాండ్ ఫర్ జాబ్ స్కామ్ కేసు కింద. అదే విధంగా ఇప్పుడు చూస్తే మీరు ఇందిరాగాంధీ, రాహుల్ గాంధీ అండ్ సోనియా గాంధీ వాళ్ళ మీద కూడా ఈడీ కేసు షీట్ ఫైల్ చేసింది, ఛార్జ్ షీట్ ఫైల్ చేసింది. అది కూడా దగ్గర 11 ఏళ్ల నుంచి నడుస్తుంది. చిదంబరం గారు కావచ్చు, మీరు అటువైపు చూసారనుకోండి తమిళనాడులో కూడా, అక్కడ కూడా పాన్ముడి చాలా మంది మీద నడుస్తున్నాయండి కేసులు. మీరు అది అపోజిషన్ లీడర్స్ అయినంత మాత్రాన ఈడీని ఫాస్ట్ గా మీరు టార్గెట్ చేయండి అని ఈ ప్రభుత్వం చెప్పట్లేదు. ఎట్ ద సేమ్ టైం తప్పు చేసిన వాళ్ళు ఎవరైనా సరే తప్పించుకోకూడదు. కొన్ని చోట్ల ప్రూఫ్స్ చాలా ఫాస్ట్ గా దొరుకుతాయి, లేదా మనీ ట్రయల్ చాలా ఫాస్ట్ గా ఎస్టాబ్లిష్ అవుతుంది. అయ్యో, మన ఆంధ్రప్రదేశ్ నుంచి నేర్చుకోవాలండి. పాపం నాకు తెలిసి సిట్ వాళ్ళు ఈ డబ్బు మనీ ట్రయల్ ఎస్టాబ్లిష్ చేయడం అంటే డబ్బు ఎక్కడి నుంచి ఎక్కడ పోయిందో పాపం ఢిల్లీ, ఛత్తీస్గఢ్ వాళ్ళకి అంతా తెలియనట్లుంది. వీళ్ళు ఎంత హైఫైగా చేశారు అసలు వికే గారు. అసలు బ్లాక్ మనీ సర్క్యులేట్ అవుతుందో తెలియకుండా ఉండడానికి డిజిటల్ పేమెంట్స్ ఆపేశారు. రెండవది 4 layers అంట, ఇక్కడ కాదంట, మహారాష్ట్ర, గుజరాత్ అట్లాంటి చోట ఐఐటి వాళ్ళని ఉపయోగించుకొని షెల్ కంపెనీలు ఓపెన్ చేశారంట. వాళ్ళ ద్వారా ఈ డబ్బునంతా వైట్ చేయడం. ఇంకా ఫైనల్ స్టెప్ ఏంటంటే అసలు డబ్బుని ఫారిన్ కంట్రీస్ కి తరలించేయడం, దుబాయ్, ఆఫ్రికా ఇట్లాంటివి. అంటే జగన్మోహన్ రెడ్డి గారి నుంచి ఇన్స్పిరేషన్ తీసుకున్నారేమో బహుశా ఢిల్లీ, ఛత్తీస్గఢ్ వాళ్ళు స్కామ్ చేయొచ్చు అని. నేను అందుకే ఇందాక ఆ మాట మాట్లాడాను, పిహెచ్డి ఆఫ్ స్కామ్స్. కానీ ఈ లెవెల్లో చేసిన స్కామ్ ఎలా అంటే బయట కనిపించకుండా, ఒకవేళ గవర్నమెంట్ మారితే ఎంత జరిగిందనేది తెలియకుండా చేయడాన్ని వాళ్ళు ఈయన దగ్గర నుంచి నేర్చుకోలేదు. చాలా టఫ్ జాబ్. నాకు తెలిసి మిగతా వాటికన్నా కూడా అసలు డబ్బు ఎలా వెళ్ళింది, ఎంత అమౌంట్ వెళ్ళింది. ఈ డిస్టిలరీస్ అంట నేను చూసాను. చంద్రబాబు నాయుడు గారు ఎకనామిక్స్ చదివి పెద్ద ప్రొఫెసర్ అవుదాం అనుకున్నాడు, కానీ ఎకనామిక్స్ ఆయన పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేశాడు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఏం చదివాడో నాకు తెలియదు. కానీ ఆహా, ఈ రేంజ్ లో చేయడం వాళ్ళకి అర్థం కాదు ఎవరికి. 100 కోట్ల దాకా గోల్డ్ కొన్నారంట. ఇప్పుడు ఆ రిసీట్లు ఎక్కడ ఉంటాయి? ఆ గోల్డ్ హవాలా ద్వారా చేసినవి ఎక్కడుంటాయి? ఎవరో కొంతమంది కొన్నారనుకోండి, అవి ఎక్కడైనా మీకు బ్యాంక్ యాక్షన్ లో దొరుకుతాయి. సో సిట్ చాలా పని ఉంది, పాపం చాలా చేసింది, ఈడీ కూడా ఉంది. బట్ మిగతా వాళ్ళు ఇప్పుడు నాకైతే అనిపిస్తుంది, రాహుల్ గాంధీ, సోనియా గాంధీ వైట్ డబ్బులు ట్రాన్స్ఫర్ చేసుకున్నారు వాళ్ళ పేరు మీద 50 లక్షల నుంచి 2,000 కోట్ల ఆస్తులు.
బట్ ఇదేంటండి, ఇది అసలు ఎక్కడ డబ్బు అనేది డైరెక్ట్ కనిపించకుండా ఎక్కడెక్కడో కంపెనీలు ఏర్పాటు చేసి దాన్ని విదేశాలకు తరలించేశారు. ఇట్స్ వెరీ హార్డ్, చాలా కష్టం. పాపం సిట్ ఫాస్ట్ గా జాబ్ చేస్తుంది అనాలి, బట్ కానీ ఇన్ని ఆధారాలను సేకరించిన సిట్ ఖచ్చితంగా ఈడీ కూడా ఈ కేసు డీప్ గా వెళ్తారు. ఎవరైతే తప్పు చేశారో, ఎవరైతే డబ్బును ఈ విధంగా తరలించారో తీసుకుపోయి వాళ్ళు దుబాయ్ లో పెట్టుకోనివ్వండి, ఆఫ్రికాలో పెట్టుకోనివ్వండి షెల్ కంపెనీలు, లేదా ఎలక్షన్లలో ఇప్పుడు చిత్తూరు, ఒంగోలు, నెల్లూరులో మీరు అందరికీ గుర్తుండే ఉంటుంది కదా, 8,30,00,000 అవన్నీ డబ్బు. కొంచెం టైం పడుతుంది, బట్ ప్రతిదీ వెలికి తీస్తారు. తప్పు చేసిన ప్రతి ఒక్కరు జైలుకి వెళ్తారు. రైట్. పట్టాభి గారు, ఇక మనం ఒక కంక్లూజన్కి రావాలంటే దీంట్లో సరే రికవరీ గురించి అంటే లాయర్ గారు వారు చెప్పేశారు. ఇక్కడ పాయింట్ ఏంటంటే జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన రాజకీయ భవిష్యత్తు ఎలా ఉండబోతోంది అనేది ఒక కీలకమైన ప్రశ్న. ఎందుకంటే ఇందులో ఒకవేళ సిట్ కనుక అక్కడ దాకా వెళితే, అరెస్ట్ అయితే, ఏది ఆ పాత అక్రమాస్తుల కేసులాగానో లేకపోతే ఇంకో దానిలాగానో ఆగిపోకుండా నిలిచిపోకుండా ఇది కనుక అలా జరిగితే ఆయన భవిష్యత్తు ఎలా ఉండబోతోంది, రాజకీయంగా ఎలాంటి ప్రకంపనలు వస్తున్నాయి. ఇప్పుడు ప్రకంపనలు అంటే భూకంపమే రాదులే కానీ ప్రజలు కూడా తెలుసు, అన్నీ తెలుసు. బట్ నేను అనేది పొలిటికల్గా ఎలాంటి చేంజెస్ వస్తున్నాయి, వైసీపీలో మాత్రం ప్రకంపనలు వస్తున్నాయి, ఇంక మన పరిస్థితి ఏంటని దాని మీద ఏంటి? వికే గారు, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి యొక్క రాజకీయ భవిష్యత్తు అతను చేసినటువంటి పాపాల మీద ఆధారపడి ఉంటుంది. సో ఇప్పటికే అనేక పాపాలు, ఆయన పాపాల పుట్టలోంచి అనేక పాపాలు బయటకు వస్తున్నాయి. లిక్కర్ స్కామ్ అనేది ఆ పాపాల్లో ఒకటి. ఇది ఒకటే పాపం కాదు జగన్మోహన్ రెడ్డి చేసింది, ఇంకా అనేక పాపాలు ఉన్నాయి. ఒక్కొక్కటికి బయటికి లాగుతూ ఉన్నాం. ప్రజలు కూడా అదే కోరుకుంటూ ఉన్నారు. 5 ఏళ్ళు మమ్మల్ని మాయ చేసి మోసం చేసి బోళ్ళంత మింగేశాడా, అతని సంగతి ఏంటో చూడండి అనే ప్రజలందరూ కూడా కోరుకుంటూ ఉన్నారు. అది ప్రజాధనం, లూటీ చేసింది ప్రజల సొమ్ము, ప్రజల ప్రాణాలని బలిగొని లూటీ చేసినటువంటి సొమ్ము, రక్తపు మరకలు అంటినటువంటి సొమ్ము అది. కాబట్టి ప్రజలు కూడా దాన్ని గట్టిగా కోరుకుంటూ ఉన్నారు, దీన్ని లాజికల్ ఎండ్కి తీసుకురావాలని. ప్లస్ ఈ లిక్కర్ దీనిలో కూడా ఒకసారి చూస్తే వికే గారు, అంటే ఉన్నటువంటి ఎవిడెన్స్ ఎంత పకడ్బందీగా ఉందంటే వీళ్ళు కొన్ని చదివితే వికే గారు, దీనిలో విజయసాయి రెడ్డి గారంట రికమెండ్ చేసి అనూష అనే ఒక మహిళని డేటా ఎంట్రీ ఆపరేటర్ కింద అపాయింట్ చేయించారంట. రజత్ భార్గవ్ గారు దానికి సంబంధించిన ఆర్డర్ పాస్ చేశారు. అనూష మేడం గారు డ్యూటీ ఏంటంటే రోజు ఏ కంపెనీకి ఎంతెంత ఆర్డర్ ప్లేస్ చేసామో మొత్తం అన్ని డిపోల దగ్గర నుంచి మొత్తం డేటా కలెక్ట్ చేసి ఎంఐఎస్ రిపోర్ట్స్ డేటా ఎంట్రీ చేస్తారంట ఆవిడ. అవన్నీ తీసుకుని సైఫ్ అనే వ్యక్తికి ఆవిడ మెసేజ్ పంపిస్తే, ఆయన రాజ్ కెసిరెడ్డికి పంపిస్తే, రాజ్ కెసిరెడ్డి గారు ఈ రిపోర్ట్ చూసుకుని, అరే ఇవాళ కంపెనీ వాడికి ఇంత ఆర్డర్ ఇచ్చారంటారా, పదన్ వెళ్ళి ఆ బోను చైతన్య వీళ్ళందరినీ పంపించి రెడీగా కంపెనీ గేట్ ముందు ఉంచోబెడతారు. బ్రదర్ నిన్నేదో ఇంత ఆర్డర్ ఇచ్చారంట కదా, తీ మా కమిషన్ ది అని చెప్పి ఆ సొమ్ములు వసూలు చేసుకుని వెళ్ళి ఆ డెన్లు, మీరు ఇందాక చదివి వినిపించారు కదా 7 డెన్లు, దానిలో దాయటం. అంటే అసలు వీళ్ళు ఎస్టాబ్లిష్ చేసుకున్నటువంటి వ్యవస్థ చూడండి. దీనికి ఈ కంప్యూటర్ జనరేటెడ్ సిస్టమ్ తీసేశారు కదా ఆర్డర్ ప్లేస్ చేయడానికి. ఆర్డర్ ప్లేస్ చేయడానికి ఒక సపరేట్ ఈమెయిల్ ఐడి క్రియేట్ చేశారు వికేఆర్. ఆ ఈమెయిల్ ఐడి కూడా చూస్తే ఈమెయిల్ ఐడి poororder4@gmail.com అంట. ఆ ఈమెయిల్ ఐడి గఫూర్ అన్న ఎన్నారా పేరు, పూర్ ఆర్డర్ అంట. అంటే పూర్ ఆర్డర్ 4, ఈ పూర్ ఆర్డర్ జీమెయిల్ పెట్టి వీళ్ళు పేదల కోసం పెట్టుకున్నటువంటి జీమెయిల్ ఐడి. అది పూర్ పీపుల్ కోసం అండి, అందుకని పూర్ ఆర్డర్ అని పెట్టారు. మీకు అలా అట్లా తప్పతే అట్లా ప్రతిదాన్ని అదే పేదల ప్రభుత్వం కదా, జీమెయిల్ కూడా పూర్ ఆర్డర్ 4 అంట జీమెయిల్ ఐడి పెట్టి దానిలో ఆర్డర్లు పెట్టాలంట. దాని ప్రకారం వీళ్ళు ఇండెంట్లు ఇస్తారంట. ఇవన్నీ సొమ్మంతా వసూలు చేసి వికే గారు నెదర్లాండ్స్, సౌత్ ఆఫ్రికా, జింబాబ్వే, యుఏఈ, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, థాయిలాండ్, ఇప్పటికీ 5 దేశాల్లో వీళ్ళు పెట్టినటువంటి షెల్ కంపెనీలని వీళ్ళు గుర్తించడం జరిగింది. దాదాపుగా 5 సంవత్సరాల కాలంలో 23,838 కోట్ల రూపాయలు
రకరకాల డిస్టిలరీస్కి పేమెంట్స్ చేశారు. దానిలో 90% ఓన్లీ టాప్ 30 to 40 కంపెనీస్కి ఇచ్చారు. ఇందాక మీరు చెప్పినటువంటి అదానికి అయితే దాదాపుగా ఒక 800 కోట్ల రూపాయల దాకా అదాన్ కంపెనీ ఖాతాలోకి వేయటం జరిగింది. ఇట్లా ఆ కంపెనీల నుంచి బంగారపు కొట్లకి ఎంత వెళ్ళినాయి, అసలు ఆ 305 పేజీల డాక్యుమెంటు ఇందా నుంచి నేను కొన్ని చదువుతా ఉంటే చాలా డీటెయిల్డ్గా అసలు ఎక్కడి నుంచి మొదలైంది, ఆ సొమ్ము ఎక్కడికి వెళ్ళింది, ఏ ఖాతాల్లోకి వెళ్ళింది, ఎవరి అకౌంట్లోకి ఎప్పుడు వెళ్ళింది, అంత వివరంగా చాలా అద్భుతంగా సిట్ వాళ్ళు అన్నీ కూడా సేకరించారు. ఇది కాకుండా వీకే గారు, ఈ స్కామ్ కాకుండా డిస్కౌంట్ స్కామ్ ఒకటి ఉంది దీనిలో. అవునవును. ఆ డిస్కౌంట్ స్కామ్ ఏంటంటే మామూలుగా ఇప్పుడు ఒక కంపెనీ నాది డిస్టిలరీ అండి, నేను ఏపీ బ్రూవరీస్ వాళ్ళకి సప్లై చేశా. వాళ్ళు కనుక నాకు వితిన్ 5 days కనుక నాకు పేమెంట్ ఇచ్చేస్తే నేను 2.5% డిస్కౌంట్ ఇవ్వాలి కంపెనీ ఓనర్కి. ఎందుకంటే నాకు ఇమ్మీడియట్గా వచ్చేసింది కదా పేమెంట్. ఏదో ఒక వారం అయితే 2%, ఒక నెల దాటితే 1.5%. సో అది నేను ఇవ్వాల్సిన డిస్కౌంట్. కానీ ఇక్కడ వీళ్ళు ఏం చేశారు, 2 రోజుల్లోనే పేమెంట్ ఇచ్చేసి అరే 2.5 డిస్కౌంట్ నువ్వు ఇవ్వద్దు కానీ ఒక 1.5 ఇవ్వు చాలు, ఆ 1% పక్కకు లాగే అని చెప్పి మళ్ళీ ఆ డిస్కౌంట్లో కూడా స్కామ్ ఇచ్చిన అదొక 200-250 కోట్ల అద్దెలింది. ఎన్ని రకాలుగా అసలు వీళ్ళు నిజంగా ఇందాక వినూష గారు చెప్పినట్టు పిహెచ్డి అనాలా, దీన్ని డబుల్ పిహెచ్డి అనాలా, అసలు ఏమనాలి దీన్ని? ఇది అసలు పెద్ద పెద్ద యూనివర్సిటీలకి ఇది ఒక నిజంగానే కేస్ స్టడీ. అంటే డబ్బులు ఎన్ని రకాలుగా దోచేయచ్చు అన్నది వీళ్ళకు వచ్చినటువంటి ఐడియాలు ఉన్నాయి చూసారా వీకే గారు. నిజంగా వీళ్ళకు 100 నమస్కారాలు పెట్టాలి. కాబట్టి ఇన్ని పాపాలు చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి యొక్క భవిష్యత్తు ఇది ఖచ్చితంగా అయితే ఇక్కడ ఇంకొక మాట కూడా చెప్పాలి మీరు పటాభి గారు. ఇక్కడ ప్రభుత్వము, కూటమి ప్రభుత్వం, ప్రత్యేకించి చంద్రబాబు నాయుడు గారు, అందరికంటే ఎక్కువ లోకేష్ రెడ్ బుక్ వచ్చినాక అందరి సంగతి చూస్తామని అన్నారు కదా, వచ్చిన తర్వాత ఏమీ చేయట్లేదని విమర్శలు విపరీతంగా ఎదుర్కొంటున్నారు ప్రభుత్వం మొత్తంగా. చంద్రబాబు నాయుడు గారినైనా, పవన్ కళ్యాణ్ గారినైనా, లోకేష్ గారినైనా రోజు డిబేట్ నడుతుంటే కామెంట్స్లో కూడా అయ్యే ఉండే, ఇది దద్దమ్మ ప్రభుత్వం, శాతకాని ప్రభుత్వం, ఏమీ చేయట్లేదు, మేమేమో తన్నులు తిన్నాం, అది ఇదని రకరకాలుగా ఉండేది కదా. సో ఇప్పుడు దీంతో చాలామందికి ఒక సమాధానం, ఎవరైతే ఆ బాధతోనో ఆ కసితోనో ఉన్నారో అలాంటి వాళ్ళ అనుమానాలకి, ప్రశ్నలకి ఒక సమాధానం చెప్పినట్టుగా అనుకోవచ్చా? ఖచ్చితంగా వీకేఆర్. ఇప్పుడు నేను ఇందాక చెప్పినట్టు విషపూరితమైనటువంటి మద్యం తాగించి కొన్ని వేల మంది ప్రాణాలు బలిగొన్నారండి. ఆ కుటుంబాలన్నీ కోరుకుంటా ఉన్నాయి వీళ్ళకి కఠినమైనటువంటి శిక్షలు పడాలి. కుటుంబం తండ్రిని కోల్పోయి, అన్నను కోల్పోయి, తమ్ముడిని కోల్పోయి ఎంతమంది ఉన్నారండి, ఎంతమంది ప్రాణాలు బలి తీసుకున్నారు వీళ్ళు. ఆ కుటుంబాలన్నీ ఖచ్చితంగా ఇప్పుడు ఆ రోజున లోకేష్ బాబు రెడ్ బుక్ అంటే ప్రజలకి అంత రియాక్షన్ ఎందుకు వచ్చిందంటే, ఇవాళ రాష్ట్రంలో ప్రతి ఒక్క కుటుంబం ఏదో ఒక రకంగా వీళ్ళ వల్ల బాధపడిన వాళ్ళు, వీళ్ళ వల్ల హింసింపబడిన వాళ్ళు ఉన్నారు కదా. కాబట్టి వాళ్ళు కొంతవరకు ఇప్పుడు ఈ రకంగా చర్యలు తీసుకుంటున్నప్పుడు ఖచ్చితంగా వాళ్ళకు కొంత స్వాంతం కలుగుతుంది. ఎస్, పాపం చేసిన వాడి వాళ్ళ కటకటాలు పాలవుతా ఉన్నాడు, వాడికి శిక్ష పడుతూ ఉందనేది ఖచ్చితంగా వాళ్ళు కొంత స్వాంతం చేకూరుస్తుంది, కొంత తృప్తి కలిగిస్తుంది. పోన్లే వాళ్ళు ఏమీ చట్టం పరిధి నుంచి తప్పించుకుని వెళ్ళలేదు, ప్రభుత్వం గట్టిగా పనిచేస్తూ ఉంది, సిట్ అద్భుతంగా పనిచేస్తూ ఉందన్న సాటిస్ఫాక్షన్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. ప్రజలు కూడా ఇంకా అదే కోరుకుంటా ఉన్నారు. ఇప్పుడు ఆ రోజున ఉదయం 6:30 గంటలకే కొన్ని వేల మంది పోలింగ్ బూత్ల దగ్గరికి ఎందుకు వస్తారు వీకే గారు? వీళ్ళ పెట్టినటువంటి హింస, వీళ్ళని ఇమ్మీడియట్ గా గద్దె దింపి వీళ్ళని శిక్షించాలి. 164 సీట్లు నేనైతే ఎక్స్పెక్ట్ చేయాల 175లో 164 వస్తాయని. దట్ షోస్, దిస్ మ్యాండేట్ షోస్ ద కైండ్ ఆఫ్ వెంజెన్స్ పీపుల్ వాంటెడ్. వాళ్ళు ఉన్న కసిని తెలియజేసే మ్యాండేట్. కాబట్టి ఖచ్చితంగా ఈ చర్యలు ప్రజల్లో ఒక మంచి వాళ్ళకు ఒక తృప్తిని కలిగిస్తే ఖచ్చితంగా ప్రభుత్వం కూడా వాళ్ళు మా మీద ఏమి ఇప్పుడు మేమేదో కక్ష సాధింపు ఈ ఎజెండా ఖచ్చితంగా శిక్షిస్తాం. మీరేమో అలా అనుకుంటున్నారు, ఒకళ్ళిద్దరు వైసీపీ నాయకులు ఎలా అనుకుంటున్నారంటే ఇంత వేవ్లో కూడా మనకు 11 రావడం గొప్ప విషయం అని వాళ్ళు అనుకుంటున్నారు. నెక్స్ట్ ఎలక్షన్ కి ఏమనుకుంటారు తెలుసా? నెక్స్ట్ ఎలక్షన్ కి వీకే గారు నెక్స్ట్ 2029లో ఏమనుకుంటారంటే, అరే ఇంత వేవ్ లో కూడా మనకు ఒక 20 సీట్లు డిపాజిట్లు వచ్చారా, మామూలు విషయం అది.
20 సీట్లు డిపాజిట్ రావటం అనేది అది వాళ్ళు అనుకునేది నెక్స్ట్ ఎలక్షన్. ఖాతా తెరవటం ఉండదు, డిపాజిట్ల మీద ఉంటుంది వాళ్ళకి. అరే 20 సీట్లు డిపాజిట్లు దక్కించుకున్నారా మరి అని పండగ చేసుకుంటారు బాబు. చూద్దాం. అంటే కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఒక రేంజ్లో ఉండాలి, కానీ మరీ రేంజ్ దాటితే కూడా కష్టమే. చూద్దాం.